దేవుడిని నమ్ముకున్నారా? దేవుడిని తెలుసుకున్నారా? నిన్నటి దినం దేవుడు అనగానే మనుషులను పుట్టించినవాడు అని, మనుషులకు అవసరమైన ఈ సమస్త సృష్టిని కట్టినవాడు అని, మనిషి ఈరోజు బ్రతుకుతున్నాడు అన్నా, తింటున్నాడు అన్నా, త్రాగుతున్నాడు అన్నా, పరలోకంలో ఉన్న కన్నతండ్రి మనుషులందరినీ పుట్టించిన దేవుడు కష్టపడి పని చేయటం వల్ల మనిషి బ్రతుకుతున్నాడు అని దేవుడు బైబిల్లో రాయించిన ఎన్నో సందర్భాలను చూపిస్తూ నిన్నటి దినం ఆయన గురించి సృష్టిలో ఉన్న సాక్ష్యాలు మీకు కొన్ని మీ కళ్ళ ముందు పెట్టాను. దేవుడు అనగానే సమాజం అర్థం చేసుకున్నది వేరు, దేవుడి గురించి తెలుసుకోవలసిన సమాచారం చాలా ఉంది అని నిన్నటి దినాన్న కొన్ని సంగతులు ఆయన భూమి మీద ఉన్న మానవాళి కోసం, తన పిల్లల కోసం ఆయన పడుతున్న కష్టాన్ని నిన్నటి దినం జ్ఞాపకం చేశాను. దేవుని పిల్లలారా, దేవుడిని తెలుసుకున్నవారు, దేవుడి మనస్సును దగ్గరగా అర్థం చేసుకున్నవారు చాలా తక్కువనే చెప్పచ్చు. నిన్నటి దినం నేను మాట్లాడినట్టుగా దేవుడు అనగానే టక్కున మనుషులకు గుర్తొచ్చేది కేవలం కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడే తప్ప, దేవుడు అనగానే నిరంతర శ్రామికుడు, భూమి మీద ఉన్న మనుషుల కోసం ప్రతి క్షణం అలుపెరగక కష్టపడి పనిచేస్తున్నవాడు అని చాలా తక్కువ మందికి తెలుసు. అదే నిన్నటి దినం మీరు బైబిల్లో నుండి మీరు చూసిన సంగతులు. దేవుడు పని చేస్తే భూమి మీద ఉన్న మనిషి బ్రతికి బట్టగడుతున్నాడన్న సంగతి చాలామందికి తెలీదు. దేవుడు అనగానే కేవలం దీవెనలు, ఆశీర్వాదాలు అవి మాత్రం అనుకున్నారు. ఆయన కష్టం, ఆయన పని, ఆయన వేదన భూమి మీద ఉన్న మానవాళి అర్థం చేసుకోలేకపోయింది. దేవుని పిల్లలారా, నిన్నటి దినం ఒక వాక్యాన్ని మీకు బైబిల్లో చూపించాను. మనుషులను పుట్టించిన దేవుడు ఎప్పుడు ఆనందపడతాడు, ఎప్పుడు సంతోషపడతాడో ఆ వచనంలో మనం చూద్దాం. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం మళ్ళా చదువుదాము. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చూద్దాం మళ్ళా బైబిల్లో. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న, ఇది అండర్లైన్ చేసుకోండి, యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. తర్వాత మాట చూడండి అక్కడ, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బాగా వినండి, బాగా వినాలి. యెహోవా అంటే తండ్రి దేవుడట, ఆనందిస్తాడట. దేవుడికి కూడా ఆనందాలు ఉన్నాయట. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ పదం చూడండి ఎలా ఉందో అక్కడ. అట్టి వాటిలో నేను ఆనందిస్తాను, నేను ఆనందిస్తాను, నేను ఆనందిస్తాను అంటే దేవుడికి కూడా ఏమున్నాయి చెప్పండి. ఇప్పుడు ఆనందాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి. నీకు ఆనందాలు ఉన్నాయి, నీకు సంతోషాలు ఉన్నాయి. నీ ఆనందాలు ఏంటి? చాలామంది బట్టలు కొనుక్కుంటే ఆనందపడతారు, చాలామంది డబ్బును చూస్తే ఆనందపడతారు, చాలామంది బంగారపు వస్తువులు కొనుక్కుంటే ఆనందపడతారు, కొత్త వస్తువు కొనుక్కుంటే ఆనందపడతారు. లేదంటే వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరిదైనా ఒక జన్మదినం జరిగితేనో, పెళ్లి జరుగుతుంటేనో సంతోషపడుతూ ఉంటారు. ఇవన్నీ మనుషుల యొక్క ఆనందాలు, సంతోషాలు. ఇప్పుడు యెహోవా తండ్రి దేవుడట నాకు ఆనందం ఉందని చెప్పాడు అక్కడ. కానీ ఆయన ఎప్పుడు ఆనందపడతాడట? యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే మనిషి అతిశయించాలి. అలాంటి విషయాలలో నేనేం చేస్తానంటున్నాడు? ఆనందిస్తాను. ఈ 2 రోజుల సభలండి
ఆయన గురించి పరిశీలించటానికే. జాగ్రత్తగా వినాలి. నిన్నటి దినం మీరు విన్న వచనాలు బైబిల్లో కానీ, ఈరోజు మీరు బైబిల్లో చూడబోయే వచనాలు కానీ, ఇవన్నీ కూడా దేవుడిని పరిశీలనగా తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన సభలు ఈ 2 రోజులు. ఈ సభల విషయంలో దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆనందిస్తాడు. దేవుడు సంతోషపడతాడు. జాగ్రత్తగా వినండి. నీకే కాదు సంతోషాలు, నీకే కాదు ఆనందాలు. నిన్ను పుట్టించిన నీ పరలోకపు తండ్రికి, దేవునికి ఒక మనస్సు ఉంది. ఆ మనస్సులో బాధ ఉంది, ఆ మనస్సులో సంతోషం ఉంది, ఆ మనస్సులో ఆనందాలు కూడా ఉన్నాయి. కానీ నేను చెప్పాను కదా, నేను మీకు ముఖ్యమంత్రి గారు తెలుసా అంటే నిన్న ఏమన్నారు? నిన్న మీరంతా ప్రారంభంలో ఏమన్నారు? మీరు తెలుసు అన్నారు. ఆయన గురించి మీకు ఏం తెలుసు అంటే మీరు ఏం చెప్పారు? ఏమి తెలియదండి. అలాగే ఈరోజు దేవుడు అనగానే ప్రజలకి ఏం తెలుసు అంటే ఆశీర్వాదాలు ఇచ్చేవాడు లేదా కాపాడేవాడు. అక్కడ వరకే దేవుడి గురించి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి అనగానే మాకు పరిపాలన చేస్తాడు, అక్కడ వరకే మనకు తెలుసు, తర్వాత ఏమీ తెలియదు. అలాగే దేవుడు అనగానే కాపాడుతాడు, దేవుడు అనగానే రక్షిస్తాడు, అంతే. అంతకు మించి ఆయన మనస్సులోనికి వెళితే ఇగో నాకు కూడా సంతోషాలు ఉన్నాయి, నాకు కూడా ఆనందాలు ఉన్నాయి అన్నాడు ఆయన. ఆ పదం చూసారా? అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఆనందిస్తాడట. నిన్ను పుట్టించిన ఆయనకు కూడా సంతోషాలు ఉన్నాయట, నిన్ను పుట్టించిన ఆయనకు కూడా ఆనందాలు ఉన్నాయట. కానీ మనిషి ఎప్పుడు కూడానండి తన విషయంలో కానీ దేవుడి విషయంలో కానీ ఎప్పుడు తాను ఆనందపడడానికే ప్రయత్నిస్తాడు తప్ప తనను పుట్టించిన దేవుణ్ణి ఆనంద పెట్టాలి అని ఆలోచించే వాళ్ళు భూమి మీద అతి కొద్ది మంది. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు కూడా మనిషి స్వార్థపరుడు. ఆ స్వార్థాన్ని దేవుడి విషయంలో కూడా అప్లై చేశాడు. ఎప్పుడు నేను సంతోషంగా ఉండాలి, ఎప్పుడు నేను ఆనందంగా ఉండాలి. దేవుడి పేరిట జరిగించే కార్యక్రమాలలో కూడా దేవుడికి సంతోషాలు ఏముండవు, అందులో కూడా వీళ్ళే సంతోషపడుతూ ఉంటారు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు, నిజమో కాదో చెప్పండి. డిసెంబర్ 25 బర్త్డే ఎవరు చెప్పండి? పుట్టినరోజు ఎవరిదంటారు? యేసుప్రభు బర్త్డే. బర్త్డే రోజు, యేసుప్రభు బర్త్డే రోజు డిసెంబర్ 25 దేవుడు బర్త్డే అని చెప్పి బట్టలు ఎవరు కొనుక్కుంటారు చెప్పండి? మనమే. బాగా వినండి, బట్టలు ఎవరు కొనుక్కున్నాం? మనమే. బిర్యానీ ఎవరు తింటారు? మనమే. కేక్ ఎవరు తినేస్తారు? మనమే. ఎవరింటికి సున్నం వేసుకున్నారు? మన ఇంటికే. బర్త్డే ఎవరిది? బర్త్డే ఎవరిది? దేవుడిది. పేరు ఆయింది, సంతోషాలన్నీ మనవి. మీ ఇంట్లో మీ కొడుకు ఉంటాడు కదా, మీ కొడుకు బర్త్డే రోజుని వాడికి బట్టలు కొనకుండా, వాడికి ఏ మంచి స్వీట్ చేసి వాడు నోట్లో పెట్టకుండా, వాడికి చాక్లెట్లో బిస్కెట్లో కొనకుండా వాడిని అలా కూర్చోబెట్టి అన్నీ మీరు తినేసేయండి. వాడు ఏమంటాడు చెప్పండి? నా బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు మా మమ్మీ డాడీ అంటాడా? స్వార్థపరులండి. బర్త్డే నాదండి, శుభ్రంగా వాళ్ళు తినేసారండి అంటాడు. బర్త్డే నాదండి, కనీసం నాకు ఒక షర్ట్ ముక్క కూడా కొనలేదండి, బట్టలు కూడా కొనలేదండి అంటాడు. ఇక్కడ మీరు పాయింట్ ఆలోచిస్తే ఎవరు బర్త్డే అయితే వాళ్ళని సంతోషపెట్టాలి. బర్త్డే పేరేమో దేవుడిది, సంతోషాలన్నీ ఎవరో చెప్పండి? మనుషులవి. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు అంటే ఆయన్ను ఆనంద పెట్టేవారేరి, ఆయన్ను సంతోష పెట్టేవారేరి. అందుకే వేసాం టైటిల్. నువ్వు నమ్ముకున్నావా? నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావా? నీకు ఆయన గురించి ఏమైనా తెలుసా? ఆయనకి ఆనందాలు ఉన్నాయని తెలుసా? ఆయనకి సంతోషాలు ఉన్నాయని తెలుసా? ఆయన కూడా భూమి మీద ఉన్న మనుషుల విషయంలో బాధపడుతున్నాడన్న సంగతి తెలుసా? ఇప్పుడు మీకు యెహోవా ఆనందపడతాడు అన్న మాట చూపించాను. ఇప్పుడు యెహోవా బాధపడుతున్నాడు. యెహోవా ఎందుకు బాధపడుతున్నాడు తెలుసా? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి బైబిల్లో. ఆదికాండము 6వ అధ్యాయము ఏమండి 5వ వచనం చదువుదామే. నరుల చెడుతనము భూమి మీద ఏమైపోయిందట? గొప్పదైపోయిందట. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడట. ఎవరు నొచ్చుకుంటున్నారట? దేవుడు.
ఎందుకు నొచ్చుకుంటున్నాడట? నరుల చెడుతనము భూమి మీద ఏమైపోయిందట? గొప్పదైపోయింది. అంటే నర సమాజాన్ని చూస్తే, తన పిల్లల్ని చూస్తే, తన పిల్లల అందరిలోనూ దేవుడికి కనబడుతున్నది ఏంటంటే ఇప్పుడు మంచా చెడా? చెడు. దేవుడు పుట్టించింది పరిశుద్ధంగా, మనిషి బ్రతుకుతున్నది పాపిగా. జాగ్రత్తగా వినండి. దేవుడు నోరిచ్చింది చక్కగా తన కోసం మాట్లాడమని, కానీ ఆ నోటి నుండా దేవుడికి విరుద్ధమైన మాటలు. దేవుడు అవయవాలు కట్టింది తన ఇష్టం, తన చిత్తం నెరవేరాలని అవయవాలు కడితే ఆ అవయవాలను ఎవడు భయంకరమైన పాపాలకు, నేరాలకు కేంద్రంగా మార్చాడు మనిషి. చెడు. మనుషుల ఊహల్లో చెడు, మాటల్లో చెడు, చేతల్లో చెడు. మనిషిని ఏ కోణంలో చూసినా దేవుడికి కనబడుతున్నది ఏంటంటే చెడు, స్వార్థం, అసూయ, అల్లరులు, ఏమంటే పగలు, కక్షలు, గొడవలు. ఎక్కడ చూడండి నర సమాజాన్ని అసలు చూడలేకపోతున్నామండి. తెల్లవారి వార్తలు పెడితే మనకు కనబడేవన్నీ ఏంటి చెప్పండి? మంచి కనబడుతుందండి మీకు? ఏం కనబడుతుంది? చెడు వార్తలే కదండి అన్నీ. మన ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదో, మీర్పేట ఇక్కడే హైదరాబాద్లో భర్త భార్యను చంపేశాడు. ఎప్పటి నుంచో వింటున్నాం భర్త భార్యలు చంపేయడం అనేది, వింటున్నాం సహజంగా. కానీ ఇది కాస్త డిఫరెంట్. ఇది చంపటంలో ఎలా చంపాడంటే చంపేసి ముక్కల ముక్కల కింద నరికేశాడు. ముక్కల ముక్కల కింద నరికేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేశాడు. మీరు వినుంటారు వార్త. ఏమంటే తోటి కాపురం చేసింది, తనతో పాటు బిడ్డల్ని కన్నది, తనను నమ్మి ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి భర్త అనుకుని నమ్ముకుని తనతో పాటు చేయి పట్టుకుని వచ్చేసిందే, జీవితాన్ని పణంగా పెట్టి తనకు కుటుంబాన్ని కడితే అలాంటి భార్యను ముక్కల ముక్కల కింద నరికి మాంసం, ఏమంటే మాంసాన్ని మనం తినడానికి తెచ్చుకున్న మాంసాన్ని ఉడకబెట్టినట్టుగా భార్య మాంసాన్ని చేతులతో ఉడకబెట్టాడు కుక్కర్లో వేసి. ఇంతకంటే చెడ్డోళ్ళని మనం చూస్తామా సమాజంలో? మీరు చెప్పండి. ఇంత మనిషి అనాలా, క్రూర మృగం అనాలా? మీరు చెప్పండి. కళ్ళ ముందు కోడిని కోస్తే చూడలేము. కళ్ళ ముందు ఎప్పుడైనా రోడ్డు మీద అలా వెళ్తున్నప్పుడు మన కళ్ళ ముందే యాక్సిడెంట్ అయిపోయి కొట్టుకుంటున్నాడు అనుకోండి, చూడగలమండి? రక్తం కారుతుంటే చూడలేం కదండి. చాలా మంది ఆ రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారండి, భయం. అలాంటి సొంత భార్యను పేక పీసికి చంపేసి, ఏమంటే మటన్ నరికి కత్తి పట్టుకొచ్చి ముక్కల ముక్కల కింద భర్త భార్యను నరుకుతున్నాడు అంటే ఏంటి ఆ క్రూరత్వం? ఏంటి? ఒకప్పుడు ఎలా చంపేవారంటే ఎవరికి తెలియకుండా దూరంగా తీసుకెళ్ళేదో పొదల్లో చంపేయటమో, లేదంటే ఏదైనా విషపెట్టి చంపేయటమో, నాకేం తెలియదు అన్నట్టుగా దూరంగా చంపేవారు, తెలియకుండా చంపాలనుకునేవారు. కానీ ఇప్పుడు ఎలా మనిషి మారిపోయాడంటే నేనే చంపాను, ముక్కలు ముక్కలుగా నేనే నరుకుతాను. మన ఈ మధ్యకాలంలో ఒక తల్లి కొడుకుని నరికించేసింది ఆస్తి తగాదాల్లో. బిడ్డను నరికేస్తున్నారు, తల్లిని నరికేస్తున్నారు, తండ్రిని నరకటం, చంపటం మనిషికి ఎలాగైపోయిందంటేనండి, ఏదో చికెన్ షాప్లో కోడిని నరికేసినట్టు నరికేస్తున్నారు మనుషుల్ని. నరుల చెడుతనము భూమి మీద ఏమైపోయింది? గొప్పదైపోయింది. దాన్ని చూసి యెహోవా ఈ భూమి మీద మనుషులు పుట్టించిన దేవుడట హృదయంలో ఏం చేస్తున్నాడట? నొచ్చుకుంటున్నాను, నొచ్చుకుంటున్నాను, నొచ్చుకుంటున్నాను. దేవుడు సంతోషపడుతున్నాను అన్నాడు ఇందాక ఒక విషయంలో. ఏంటి? నన్ను నరులేమైనా పరిశీలనగా తెలుసుకుంటే నేను ఆనందపడతాను. కానీ నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్నారంటే లేదు. చెడుతనములో భూమి మీద ఉన్న మనుషులు ఏమైపోతున్నారు? గొప్పవారైపోతున్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, పరలోకంలో ఉన్న దేవుడిని మనుషులు అర్థం చేసుకున్నారా? ఆయన ఆవేదన అర్థం చేసుకున్నారా? ఆయన బాధ అర్థం చేసుకున్నారా? ఆయన ఆనందాలు అర్థం చేసుకున్నారా? ఆయన సంతోషాలు అర్థం చేసుకున్నారా? ఆయనకున్నవి ఏమైనా, ఆయన మనసును ఏమైనా అర్థం చేసుకున్నారంటే లేదు. దేవుడు అనగానే ఇదిగో మమ్మల్ని కాపాడేవాడు, ఇది ఒక్కటే తెలుసండి లోకానికి, సమాజానికి. భూమి మీద ఉన్న మనుషులు ఆయన పిల్లలు. ఆ పిల్లలు దారి తప్పితే నీ గర్భాన పుట్టిన ఒకలో ఇద్దరు నీ కుటుంబంలో ఉంటారు కదా, నీ కన్నా పిల్లలు, నీ పిల్లలు ఇద్దరే పిల్లలు ఉంటారు. ఆ ఇద్దరు పిల్లలు పాడైపోతే తల్లి కానీ తండ్రి కానీ ఎంత మనోవేదన చెందుతారండి, ఇద్దరు పిల్లలు పాడైతేనే. ఇప్పుడు దేవుడికి పిల్లలు ఎంతమంది చెప్పండి భూమి మీద? కోట్ల మంది. ఇన్ని కోట్ల మంది పాడైపోతే కన్న తండ్రి, ఈ భూమి మీద మనుషులు పుట్టించిన దేవుడు ఎంత మనోవేదనలో ఉన్నాడో ఈ రాత్రి మీరు అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఆయన ఎంత మనోవేదనలో ఉన్నాడు. ఎందుకు రావాలి ఈ గ్రామానికి మేము? ఎందుకు మా కుటుంబాలను విడిచిపెట్టి, మా ఉద్యోగాలను విడిచిపెట్టి 2 దినాలు ఇక్కడ ఉండి ఎందుకు ఈ మాటలు చెప్పాలి మేము అంటే మాకు అర్థమైంది ఆయన పెయిన్, బాధ అర్థమైంది. అమ్మో, భూమి మీద ఉన్న మనుషులందరినీ పుట్టించిన దేవుడు బాధలో ఉన్నాడు.
ఆయన ఈ మనుషులను బ్రతికించడానికి నిరంతరము కష్టపడి పని చేస్తుంటే ఆయన కష్టాన్ని అనుభవిస్తున్న మనిషి కనీసం ఆయన బ్రతకమన్నట్టుగా భూమి మీద బ్రతకడానికి ప్రయత్నించటం లేదు. పరిశుద్ధులుగా జన్మనిస్తే పాపిగా మారి ఎంతటి క్రూరుడుగా మారాడో మనం రోజు చూస్తున్న వార్తలను గమనిస్తుంటే మనకు అర్థమైపోతుంది. దేవుని పిల్లలారా, మనుషులు ఇలా బ్రతకాలని దేవుడు కోరుకోలేదు. ఇలా బ్రతుకుతారు మనుషులని దేవుడు జన్మ ఇవ్వలేదు. దేహాన్ని కట్టినప్పుడు ఈ దేహం గురించి ఏమన్నాడు తెలుసా? ఈ దేహం నరులకి ఇస్తూ, ఈ దేహాన్ని చక్కగా ఈ ప్రజలకి ఇస్తూ, ఈ దేహాలు ఈరోజు ఏ దేహంతోనైతే నరహత్యలు చేస్తున్నారో, ఏ దేహాలతోనైతే వ్యభిచారాలు చేస్తున్నారో, ఏ దేహాలతో అయితే దొంగతనాలు చేస్తున్నారో, ఏ దేహాలను ఈరోజు మద్యంతో త్రాగుబోతులుగా మారిపోయి ఆ దేహాలను పాడు చేసుకుంటున్నారో, ఆ దేహాల గురించి బైబిల్లో దేవుడు ఏమని రాయించాడో తెలుసా? ఏమండి, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు చూడండి. ఒకసారి ఒక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూద్దామండి. ముందు 5వ అధ్యాయం చూపిస్తాను. 5వ అధ్యాయంలో 9వ వచనం చూద్దాం. నాయన ముందు 5:9 చదువుదాం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికల్లో నేను మీకు రాసి ఉంటిని. అయితే ఏమంటే ముందేమన్నాడు? జారులతో అంటే జారత్వం చేసే వాళ్ళతో, వ్యభిచారం చేసే వాళ్ళతో మీరు ఏం చేయకూడదు? సాంగత్యం చేయకండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పాడు చేసి మిమ్మల్ని కూడా అదే పాపం మీతో చేయిస్తారు అన్నాడు. 6వ అధ్యాయానికి వచ్చేయండి, 18వ వచనానికి. 6వ అధ్యాయం 18వ వచనానికి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. వ్యభిచారం చేస్తున్న వాళ్ళందరూ దేవుడికి విరుద్ధంగా ఏం చేస్తున్నారట? పాపం. ఏమంటే నిజంగా ఈ దేహాలను జతపరిచాడు. స్త్రీని పురుషుడిని జతపరిచి మీరిద్దరూ భార్య భర్తలు కాపురం చేయండి, చక్కగా పిల్లల్ని కానండి, మీ కుటుంబం విలువలు పాటించండి, ఆ పిల్లల్ని తిరిగి నా కోసం పెంచండి అని దేవుడు చెబితే, ఈ దేహాలతోనట మనుషులు కాపురాలు చేయవలసిన వారు, సంసారాన్ని చేయవలసిన వారు, భార్య భర్తతో ఉండాలి, భర్త భార్యతో ఉండాలి. కానీ మనుషులట జారత్వాలకి, వ్యభిచారాలకు అలవాటు పడ్డారట. అది పాపం. అది ఆ దేహం నేను అందుకు కట్టలేదు అన్నాడు. తర్వాత మాట చూడండి, ఎందుకు చేశాడు ఇంతకీ దేహము? 19వ వచనంలో చెప్తున్నాడు, మీ దేహం జారత్వం చేయడానికి కాదు. 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. ఎంత బాగా చెప్పాడు చూసారా? మీరు మీ దేహాలతో పాపాలు ఎందుకు చేస్తున్నారు? నేరాలు ఎందుకు చేస్తున్నారు? అందులో నేను ఉండాలి అని, దేవుని ఆలయంగా దేహం ఉండాలి అని ఆ దేహాన్ని కడితే, ఆ దేహంతో మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? ఇంతటి భయంకరమైన పాపాలు ఏంటి, నేరాలు ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఈ దేహము పాపం చేస్తుంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి బాధపడుతున్నాడు. ఇది చాలా మందికి తెలియదండి. ఇది చాలా మందికి తెలీదు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. నా దేహము పాపం చేస్తున్నప్పుడు తల్లి గర్భంలో నాకు దేహాన్ని కట్టిన దేవుడు బాధపడతాడన్న సంగతి తెలియదు చాలా మందికి. సోమవారం పాపం చేస్తారు, మంగళవారం పాపం చేస్తారు, బుధవారం పాపం చేస్తారు, గురువారం పాపం, శుక్రవారం పాపం, శనివారం పాపం, ఆదివారం అవగానే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికి వెళ్ళిపోతామండి? గుడికి వెళ్ళిపోయి కూర్చొని, నేను ఆదివారం క్రైస్తవుడిని, భక్తుడిని వచ్చేసాను ఇప్పుడు గుడికి. ఇప్పుడు నిన్ను బట్టి ఆనందపడిపోతాడా? ఆదివారం ఒక్కరోజు భక్తిగా చర్చిలో కూర్చొని నేను ఏమన్నా రొట్టె ద్రాక్షాసం తీసుకున్నాను, నేను ప్రార్థన చేసుకున్నాను, నేను పాట పాడుతున్నానంటే ఆ క్షణాన్ని బట్టి ఆనందపడిపోతాడా? నువ్వు మిగతా ముందు అన్ని రోజులు చేసిన పాపాన్ని బట్టి బాధపడుతూ ఉంటాడని ఒక క్షణం ఆలోచించు. దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చింది ఇలాంటి భయంకరమైన నేరాలు, పాపాలతో ఈ జీవితాన్ని ముగించడానికా? దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాస్త మీరు తెలివిగా, జాగ్రత్తగా దేవుడి మనస్సును గనక అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, దేహాలు కట్టింది దేవుడిని మహిమపరుస్తామని, జీవితాలు ఇచ్చింది ఆయన కొరకు మనం వాడతామని. ఇందా చెప్పాను కదా, భూమి మీద ఉన్న నరులందరూ ఎప్పుడైతే పాడైపోయారో, భూమి మీద ఉన్న నరులందరూ ఎప్పుడైతే చెడిపోయారో, దేవుడండి
ఈ భూమి మీద ఉన్న మానవులందరికీ చెప్పిన మాట ఒకటే: మీ జీవితాలను మార్చుకోండి, మీ మనస్సులు మార్చుకోండి, మీ హృదయాన్ని కడుక్కోండి, మీ హృదయంలో ఉన్న అపవిత్రతను తీసేయండి. అవి మీకు చాలా ప్రమాదం. మీ హృదయాలను బాగు చేసుకోకపోతే మీ కుటుంబాలు నాశనం అవుతాయి, మీ జీవితాలు నాశనం అవుతాయి, మీ పిల్లలు నాశనం అయిపోతారు. అంతిమంగా భూమి మీద మీ జీవితానికి సరైన గమ్యం ఉండదు. చచ్చిపోయిన తర్వాత ఆత్మకు రక్షణ ఉండదు. కనుక భూమి మీద ఉండగానే దేవుడు ఎవరో ఎలా పుట్టించాడో, ఎందుకు పుట్టించాడో, ఎలా బ్రతకమన్నాడో ఇవన్నీ మీరు తెలుసుకుని మీ బ్రతుకులను మార్చుకోండి. బైబిల్ ఎప్పుడూనండి, చాలా మందికి తెలియక బైబిల్ పట్టుకుని వచ్చి మతం మార్చేస్తారండి అంటారు. కాదండి, మతం కాదు బైబిల్. మతం మార్చుకోమని ఎప్పుడు బైబిల్ చెప్పదు. మీ వేషధాన్ని మార్చుకోమని బైబిల్ ఎప్పుడు చెప్పదు. మీ హృదయాన్ని మార్చుకోండి చాలు, మీ మనస్సు మార్చుకోండి చాలు, మనుషులుగా దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకండి చాలు, దేవుడు కోరుకున్న ఉద్దేశాలు మీ జీవితంలో జరిగించండి చాలు. మతాలు కాదు మార్చమన్నది బైబిల్, మనస్సు. యేసుక్రీస్తుల వారి బోధ అంతా ఏముంటుందంటే మనస్సు మార్చుకోండి, మనసు మార్చుకోండి, మారు మనస్సు పొందండి. ఈ వ్యభిచారము, ఈ దొంగతనము, ఈ నేరాలు అందుకు కాదు మీ దేహాన్ని కట్టింది. అవి చేస్తే మీ పరలోకంలో ఉన్న దేవుడు బాధపడుతున్నాడు కనుక ఆ దేహాలతో తిరిగి దేవుడి పనికి మీరు ఆ దేహాలు వాడాలి. దేవుడిని ఆనంద పెట్టడానికి ఆ జీవితాలు మీరు ఉపయోగించాలి. దేవుడు తెలుసుకున్న వాళ్ళు అంటే ఏంటో తెలుసండి? ఈరోజు చెప్తానన్నాను కదా, నేను దేవుడిని తెలుసుకున్నాను, నాకు దేవుడు తెలుసు అని ఎప్పుడు అన్నాలో తెలుసా? ఎప్పుడు దేవుడు ఇదిగో ఈ వ్యక్తి నన్ను తెలుసుకున్నాడు అంటాడో తెలుసా? కేవలం మనం ఏదో ఆదివారం గుడికెళ్ళి వచ్చేస్తేనో, బాప్తిసం తీసేసుకున్నంత మాత్రానో ఇతనికి దేవుడు తెలిసిపోయాడు అని దేవుడు ఎప్పుడు అండవు. ఎవరిని దేవుడు ఇగో ఇతను నా గురించి తెలుసుకున్నాడు అన్న సాక్ష్యం దేవుడు మన గురించి ఎప్పుడు ఇస్తాడో బైబిల్లో ఒక సందర్భాన్ని రాయించాడు. మీరు ఆ సందర్భాన్ని చాలా జాగ్రత్తగా ఈ రాత్రి చదవాలి. పాట తీసి పెట్టండి. తీతుకు రాసిన పత్రిక తీయండి. తీతుకు రాసిన పత్రిక పాట సిద్ధం చేయండి. మొదటి అధ్యాయం చూడండి. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. అందరు తీయండి బైబిలే, జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం చూడండి. దేవునిని ఎరుగుదమని వారు చెప్పుకొందురు. ఆగండి, మీకు దేవుడు తెలుసా అంటే వాళ్ళు ఏమంటున్నారట? మీరు దేవుడిని ఎరిగారా? మీకు దేవుడు తెలుసా అంటే వాళ్ళు ఏమంటున్నారట? తెలుసు. బాగా వినాలి, ఇది ఇక్కడే ఉంది అసలు విషయం అంతా. వారు దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుంటున్నారు. దేవుడు తెలుసా? తెలుసు. దేవుడు తెలుసా? తెలుసు. చెప్పుకుంటున్నారట. నెక్స్ట్ ఏమండి, వెంటనే ఏమనుంది బైబిల్లో? ఎవరు అసహ్యులట దేవుడికి? ఎవరు అసహ్యులట? నీకు దేవుడు తెలుసా అంటే తెలుసు అంటున్నాడట. అయితే నువ్వు నాకు అసహ్యుడు అంటున్నాడట. ఇదేంటిది ఎలాగుంది బైబిల్లో? ఎలాగుందండి బైబిల్లో? ఏమన్నా నేను రాసుకురాలేదు, మీ బైబిల్లో ఉంది చూడండి. అలాగే అసహ్యులు అన్నాడు. ఎందుకు అసహ్యులు అంటున్నారు? ఎందుకంటున్నాడు తెలుసా? తెలుసుకోవటం అంటే బైబిల్లో ఆయన రాయించిన చిత్త ప్రకారం, ఇష్ట ప్రకారం బ్రతకటమే దేవుడిని తెలుసుకోవటం. అది నీ జీవితంలో లేనప్పుడు నాకు దేవుడు తెలుసా నువ్వు చెప్పుకోవడం కాదు, నీ గురించి ఆయన చెప్పుకోడు. నోటితో ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ ఏమనుకుంటారు చెప్పండి? మనం ఇక్కడ పాట పాడుతున్నప్పుడు, మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాన్ని కానీ, మన బాహ్య జీవితాన్ని కానీ అందరూ చూసి ఏమనుకుంటారండి? భలే పాటలు పాడుతున్నారండి, భలే ప్రార్థన చేస్తున్నారండి, లేదా నన్ను గురించి భలే వాక్యం చెప్తున్నాడండి, చాలా బాగా దేవుడిని తెలుసుకున్నారండి నా గురించి మీరు అనుకోవచ్చు, లేదా వ్యక్తిగతంగా ఒక వ్యక్తి గురించి మనం అనుకోవచ్చు. కానీ అతను కరెక్ట్గా దేవుడిని తెలుసుకున్నాడో లేదో ఎవరికి తెలుస్తుంది? దేవుడు తెలుస్తుంది. ఎందుకు? మనమేమో బాహ్య రూపాన్ని చూస్తాం, ఆయన దేన్ని చూస్తాడు? ఆంతర్యం, హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయాన్ని బట్టి సాక్ష్యం ఇస్తాడు. దేవుడిని తెలుసుకున్నాడు, దేవుడిని ఎరిగాడు. ఎలాగిస్తాడు సాక్ష్యం తెలుసా? జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రార్థన చేసిన మనం అందరూ అనుకుంటున్నారు మన ప్రార్థన బట్టి ఇతను దేవుడిని నమ్ముకున్నాడని. బయటకు నలుగురిలోకి వెళ్ళాం, సమాజంలోకి వెళ్ళాం, అదే నోటితో బూతులు తిడుతున్నాం మనం. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? మన గురించి ఏమనుకుంటారు? చాలా మంది ప్రభువులోకి వస్తారు, ప్రభువుని నమ్మారు, బాప్తిసం తీసుకున్నారు, బైబిల్ పట్టుకున్నారు, గుడికి వెళతారు. దేవుడు బైబిల్లో చెప్పిన బేసిక్ ప్రిన్సిపల్స్, బేసిక్స్ కేవలం ప్రారంభపు పునాదులుగా మీరు పాటించండి అన్న దేనిని పాటించరండి. పైకి ఏమంటారంటే
మీకు దేవుడు తెలుసా అంటే ఏమంటున్నారు? దేవుడు మాకు తెలుసు. ఏమంటే మనందరికీ దేవుడు తెలుసా? 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 సైలెంట్గా ఉన్నారు ఎందుకు? ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు తెలుసా? ఏదో అడుగుతున్నాను కదా. దేవుడు తెలుసా? దేవుడు శత్రువుని ఏం చేయమన్నాడు చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. ఎంతమంది ప్రేమిస్తున్నారు చేయొద్దండి? శత్రువుని ప్రేమిస్తారా? టెస్ట్ పెడతాను ఇప్పుడు మీకు. మిమ్మల్ని అలా నిలబెట్టి ఎవరో ఒక అతను ఒక ఆడపిల్ల అనుకోండి, ఇంకొక ఆడపిల్లని తీసుకొచ్చి ప్రేమ ఉందో లేదో టెస్ట్ చేద్దామని గట్టిగా లాగిపెట్టి కొట్టింది. నేను క్రైస్తవురాల్ని, శత్రువుని ప్రేమిస్తాను, గాడ్ బ్లెస్ యూ అన్న వాళ్ళు ఎవరో చేయెత్తలా, ఎవరు అంటారో చేయెత్తలా. అంటావా? అంటావండి? యేసుప్రభుని ఎన్ని హింసించారో, ఎన్ని బాధ పెట్టారో మీకు తెలియదు కదా. బాధ పెట్టారా? పెట్టారు. కొట్టారా? కొట్టారు. తిట్టారా? తిట్టారు. ఉమ్ములూసారా? ఊసారు. పిడిగుద్దులు గుద్దారా? గుద్దారు. చేతిలో మేకులు వేసేసారా? వేసేసారు. ముళ్ళ కిరీటం పెట్టారా? పెట్టారు. కొడ దెబ్బలు కొట్టారా? కొట్టారు. పైన మొరాను మోపారా? మోపారు. అలా ఈడ్చుకుంటూ యెరూషలేము వీధులంతా ఊరేగించారా? ఊరేగించారు. అన్ని చేస్తే చివరిలో సిలువలో ఆయన ఏమన్నాడు? బా తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు అరగరు, వీరిని ఏం చేయాలి? క్షమించేయాలి, 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 క్షమించేయాలి. ఇప్పుడు మనం ఎవరమి? క్రైస్తవులు. క్రైస్తవులు అనగానే బైబిల్ ప్రకారం ఏంటో తెలుసా? క్రీస్తును ధరించిన వారు క్రైస్తవులు. అంటే ఇప్పుడు మనం ఎవరిని ధరించాం? క్రీస్తుని. ఇప్పుడు మన జీవితం నుండి కూడా ప్రపంచానికి, లోకానికి ఏం కనబడాలి? క్రీస్తే కనబడాలి. క్రీస్తే కనబడటం అంటే ఎలా కనబడతాడు? ఎలా కనబడతాడు? పాట పాడేస్తే కనబడిపోతాడా? ప్రార్థన చేస్తే కనబడిపోతాడా? వాక్యం చెప్పేస్తే కనబడిపోతాడా? ఎలా కనబడతాడు చెప్పాలి క్రీస్తు లోకానికి. ఆయన ఎలా కనబడ్డాడు లోకానికి? మంచివాడిగా, మాటలతో కాదు, దేంతో? క్రియలతో, చేతలతో. కొడతన్న వాళ్ళని క్షమించాడు, తిడతన్న వాళ్ళని క్షమించాడు. ఏమండి, ఉమ్ము ఇటం అంటే అది ఎంత అవమానపరచటమో మీకు తెలియదు కాదు. ఉమ్మూసారు ఆయన మీద, తెలుసు కదా. ఉమ్ము ఇటం అనేది చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు చాలామంది. మీకు ఇది అర్థం కాదానికి ఉదాహరణ చెప్తాను. ఆయన మీద ఉమ్మూస్తే ఇలా తుడుచుకొని ఎలా చూసి ఒకసారి పోలేండి అనుకున్నాడు. ఇప్పుడు మీకు అదే సీన్ ఎదురైతే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అడుగుతాను. ఒక గేట్ ఉంది కదా, మీకు అర్థం కాడని చెప్తున్నాను. ఆ గేట్ దగ్గర మీరు నుంచున్నారు, మీ ఇల్లు అది, ఆ గేట్ ముందు మీరు నుంచున్నారు. ఇలాగ ఈ వీధిలోంచి ఎవడో నడుచుకుంటే ఇలాగ వెళ్తున్నాడు ఇదే రోడ్డు మీద, వెళ్తా వెళ్తా ఒకసారి గేట్ దగ్గర ఉన్న మిమ్మల్ని చూసి తూ అని కింద చూసాడు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? గాడ్ బ్లెస్ యూ అంటారా? అంటారండి? ఇప్పుడు మొహం మీద చూసారా, రోడ్డు మీద చూసారా? రోడ్డు మీద చూస్తేనే కోపం వచ్చి గొడవకు వచ్చేస్తే, మొహం మీద చూస్తే ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి నమ్ముకున్నావా? దేవుణ్ణి ఆయన గురించి ఏం తెలుసుకున్నావు నువ్వు? ఆయనలా బ్రతకమన్నాడని ఏం తెలుసుకున్నావు నువ్వు? ఆయనలా జీవించమన్నాడని ఏం తెలుసుకున్నావు నువ్వు? ఆయన కొరకు బ్రతకమన్నాడని ఏం తెలుసుకున్నావు నువ్వు? నీ జీవితమే ఆయనకి సాక్ష్యం అని ఏం తెలుసుకున్నావు నువ్వు? నమ్మేస్తున్నారండి చాలామంది, నమ్ముకుంటున్నారు, మంచిదే. కానీ నమ్ముకున్న వాళ్ళందరూ క్రీస్తు నియమాలు, క్రీస్తు చెప్పిన మాటలు పాటించి మేము తెలుసుకున్నాం అనాలి. ఇప్పుడు చదవండి ఆ వచనం, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. వారు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకొందరు కానీ అసహ్యులు అన్నాడు. చూసారా? నాకు వాళ్ళంటే అసహ్యం, ఎందుకంటే నన్ను నమ్మారు కానీ నేను బ్రతకమన్నట్టుగా బ్రతకరు. తర్వాత చూడండి ఏమంటున్నాడు, ఎందుకంటున్నాడు ఈ మాట? అసహ్యులు అని ఎందుకంటున్నాడు అంటే, అసహ్యులు నెక్స్ట్ ఎందుకు ఈ అసహ్యులు అన్నాడంటే, అవిధేయత ఉందట వాళ్ళల్లో. అవిధేయత అంటే లోబడరు, చెప్పింది చేయరు, అవిధేయులను. ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులనయుండి తమ క్రియల వలన, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లుగా ఉన్నారు. నోటితోనేమో ఎరిగామని చెప్తున్నారట, క్రియల దగ్గరికి వచ్చేసరికి ఎరగమన్నట్టుగా ఉండిపోయారట. ఇప్పుడు చెప్తాను అక్కడ ఏంటో విషయం, బాగా వినాలి, నా వైపు చూడండి అందరూ.
నోటితో ఏముండి తెలుసా అంటే తెలుసు మాకు, యేసుప్రభు తెలుసు మాకు, బాప్తిసం తెలుసు మాకు, రక్షణ పొందాం మేము తెలుసు అంటున్నారు. మరి తెలిసిన నువ్వు బాప్తిసం పొందిన వాళ్ళందరికీ యేసుప్రభు ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు? ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి చెప్పాడా లేదా? చెప్పాడు. ఎవరికి చెప్పాడమ్మా ఆ మాట? బాప్తిస్మం పొందిన వాళ్ళకా పొందనోళ్ళకా? పొందిన వాళ్ళకి. పొందిన మనల్ని దేవుడు ఏం చేయమన్నాడు? సువార్త పని చేయమన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నోటితో దేవుడు తెలుసని మనం చెప్పుకుంటాం. సువార్త పనికి ఎంతమంది వస్తారు, ఎంతమంది చేస్తారు, ఎంతమంది ఇస్తారు? క్రియలు, సత్క్రియలు, సత్కార్యాల విషయమే వాళ్ళు భ్రష్టులైపోయారు. అంటే అర్థం ఏంటంటే సత్కార్యాలు అనగానే సువార్త పనులు. నేను తెలుసు అని చెప్తున్నారు, కానీ నా కోసం ఏ పని చేయరు, నా కోసం ఏ మీటింగ్ పెట్టరు, నా కోసం ఏ ప్రార్థన పెట్టరు, నా గురించి ఎవరికి చెప్పరు, నా గురించి ఎవరికైనా సమాచారం, ఈ రక్షణ సమాచారం చేరవేయాలన్న కనీసం ఆలోచన లేకుండా బ్రతికేస్తున్నారు. వాళ్ళు నా పిల్లలేంటి, వాళ్ళు నన్ను నమ్ముకున్న వాళ్ళేంటి, అసలు నన్ను ఏం తెలుసుకున్నారు వాళ్ళు? ప్రతి సత్కార్యము విషయంలో వాళ్ళు ఏమైపోయారట? భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లుగా ఉండిపోయారు. క్రియల దగ్గరకు వచ్చేసరికి ఆయన ఎవరో మాకు తెలియదు అంటారండి. ఏం చెప్పనా? దేవుడు క్రియలు, దేవుడు పనుల దగ్గరకు వచ్చేసరికి ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా ఉంటారు. ఏమంటే సభ, ఈ 2 రోజుల సభలో ఎవరి కోసం చెప్పండి? ఇక్కడ ఎవరిదాన్ని పెళ్లి జరుగుతుందా? దేవుడి కార్యమా ఇది? దేవుడి కార్యమే కదండి. దేవుడి కార్యం కొద్దిమంది పిల్లలే కష్టపడుతుంటే మిగతా వాళ్ళందరూ అమ్మో అది తండ్రి కార్యం కదా అని చాలామంది కలిసి రావాలి. కొన్ని గ్రామాల్లో మేము సువార్తకి వెళ్ళినప్పుడు అండి చాలా బాధపడతానండి నేను. ప్రకాశం సైడు ఏమండి కొంతమంది పిల్లలండి, వాళ్ళు ₹1000 అండి, వాళ్ళ కష్టాజీతం అండి, సొంత డబ్బులండి, ₹1000 ఒక మంచి సౌండ్ సిస్టమ్ కొనుక్కున్నారు, స్టేజ్ చేయించుకున్నారు, లైట్లు కొనుక్కున్నారు, అన్నీ ఒక బండి మాట్లాడుకున్నారు, వ్యాను, అవన్నీ అందులో వేసుకునండి గ్రామానికి ఇది ఇలా సభ పెట్టి సువార్త చెప్పడానికి వెళ్తారండి. నేను చాలా సభల్లో మాట్లాడడానికి వెళ్తాను వాళ్ళు పిలిచినప్పుడు. అక్కడ జరిగేది ఏంటంటేనండి, కొన్ని గ్రామాల్లో పొద్దున్న 10 గంటలకు వ్యాన్ వేసుకుని సౌండ్ పట్టుకుని అంతకు ముందే ఒక వారం 10 రోజుల నుంచి ఆ గ్రామం అంతా చెప్తారు, పలానా తారీఖున ఇక్కడ సభ జరుగుతుంది, పలానా రోజు ఇక్కడ సభ జరుగుతుంది అని చెప్తారండి. ఏమంటే పరాయి ఊరు నుంచి సామాన్లు వేసుకుని బండి వేసుకుని అలాగొస్తే మండు టెండల్లో వాళ్ళు పనిచేస్తున్నాడండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులే, మళ్ళీ అలా చూస్తూ ఉంటారండి. ఖాళీగా ఇంట్లో అన్న కూర్చుంటారు, కానీ అక్కడ దేవుడు పని జరుగుతుంది కదా. ఏమంటే మండు టెండలో రాట్లు పోతున్నారు, లైట్లు కడుతున్నారు, స్టేజ్ చేస్తున్నారు. మనము ఒక చెయ్యేస్తా పని త్వరగా డబ్బులు అడగటం లేదు, వాళ్ళు డబ్బులే ఖర్చు పెట్టుకుంటారు. కనీసం గ్రౌండ్లో పని చేస్తుంటే కూడా ఆ ఊర్లో ఉన్న క్రైస్తవ యవనస్తులు కానీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు కానీ రారండి. అదేదో మాది కాదు అన్నట్టుగా చూస్తారు, మాకేదో సంబంధం లేదు అన్నట్టు చూస్తారు. పైగా వీళ్ళు ఆదివారం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు? చర్చికి వెళ్ళిపోతారు. వీళ్ళని చూసి దేవుడు ఏమనాలి? మరి అక్కడ జరుగుతున్నది నా పని కదా, నా సువార్త కార్యక్రమం కదా, అందులో నువ్వు పని చేయడానికి కూడా రావట్లేదంటే నేను నీకు ఏం అర్థమయ్యాను అంటాడు. నిన్నటి దినమంతా మీకు ఏం చెప్పండి? దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. మరి నువ్వు ఆయన కోసం పని చేయమని, సువార్త పని చేయమని కదా నీకు ఈ జీవితం ఇచ్చాడు. ఆ పని జరుగుతున్నప్పుడు నువ్వు ముందుకు రావట్లేదంటే నీకు దేవుడు తెలుసా? దేవుడు తెలుసా? నేను ఇస్సాకు దేవుడను, ఏమండి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడా? ఎందుకన్నాడు చెప్పండి? తెలుసా మీరు ఎవరికైనా? నేను వాళ్ళకి దేవుణ్ణి అని ఆయనే వాళ్ళ పేర్లు ఎత్తి ఎందుకు చెప్పాడు తెలుసా? వాళ్ళు మనలాగా దేవుడు మాకు తెలుసు అని చెప్పి ఎవడ నామకార్థ భక్తి చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు ఆయన కోసం గ్రామాన్ని వదిలేస్తామంటే అబ్రహాం వదిలేశాడా? వదిలేశాడు. సొంత వాళ్ళని వదిలేస్తామంటే వదిలేశాడా? వదిలేశాడు. నేను చూపించబోయే దేశానికి వెళ్తామంటే వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. దేవుడు ఏది చెబితే అది చేశాడు కనుక అబ్రహాం గారిని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇతను నా స్నేహితుడు, ఇదిగో ఇతను విశ్వాసులకు తండ్రి, నేను అతనికి దేవుడిని, అతను నా విశ్వాసి అన్నాడు. అలాంటి సాక్ష్యం నీ గురించి నా గురించి దేవుడు ఇవ్వాలి అంటే నేను దేవుడిని నమ్మేసుకున్నాను అంటాం కాదు. దేవుడిని తెలుసుకుని దేవుడి కోసం పని చేయాలి, బ్రతకాలి. అబ్రహాం గురించి ఎందుకు చెప్పాడు తెలుసా? అంత గొప్పగా పాట వేస్తారు. మీరు పాట చాలా జాగ్రత్తగా చూడాలి. నమ్మిన అబ్రహాం ఏం చేశాడో ఈ పాటలో మీకు చూపిస్తారు, జాగ్రత్తగా చూడండి. ఓకే, లైట్లు ఆపండి, పాట వేయండి.
Go to the land which I will show you. తెలిపాడుగా, బలిపీఠాలు కట్టాడుగా, దేవుణ్ణి ప్రకటిస్తూ వచ్చాడుగా, నిస్సకాలగా చేశాడుగా, యాకోబు మందిరమే కట్టాడుగా. వీరి భక్తి దేవుడు చూసి వారి దేవుణ్ణని అన్నాడుగా. దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే దేవుడున్నాడని చెప్పవా? ఆనాడు అబ్రహామే ఆ దేవుణ్ణి తెలిపాడుగా. సృష్టి చూసైనా నమ్మాలిగా, వాక్యం వినైనా నమ్మాలిగా, నీ నైనాలు చెవులు నమ్ముట కోసం దేవుడే ఇచ్చాడుగా. సృష్టి చూసైనా నమ్మాలిగా, వాక్యం వినైనా నమ్మాలిగా, నీ నైనాలు చెవులు నమ్ముట కోసం దేవుడే ఇచ్చాడుగా. తల్లిని తండ్రిని అన్న చెల్లిని భార్యను నీవు అందరినీ నమ్మావుగా. అన్నిటినిచ్చిన దేవుని నమ్మాలని అంటే సాక్ష్యాలు అడిగావుగా. సృష్టినంతా తాకి చూసి రుచి చూసైనా నమ్మాలిగా. దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే దేవుడున్నాడని చెప్పవా? ఆనాడు అబ్రహామే ఆ దేవుణ్ణి తెలిపాడుగా. నీకు స్వరమందుకిచ్చాడుగా, భాషలెన్నెన్నో ఇచ్చాడుగా. సర్వలోకానికి ఆ దేవుని కోసం నువ్వే చెప్పాలిగా. నీకు స్వరమందుకిచ్చాడుగా, భాషలెన్నెన్నో ఇచ్చాడుగా. సర్వలోకానికి ఆ దేవుని కోసం అధికార పక్షము ఎవరుంటారని ఆ దేవుడు నిర్ణయిస్తాడు. తల్లిని తండ్రిని అన్న చెల్లిని అందరి గూర్చి ఎన్నెన్నో చెప్పావుగా. అడగని వారిని పిలిచి అన్నిటి గూర్చి చెప్పి దేవుణ్ణే మరిచావుగా.
నీ భక్తి దేవుడు చూసి నీ దేవుణ్ణని చెప్పాలిగా. దేవుణ్ణి నేను నమ్ముకుంటే దేవుడున్నాడని చెప్పవా. ఆనాడు అబ్రహామే ఆ దేవుణ్ణి తెలిపాడుగా. పాట అర్థమైందమ్మా? దేవుని నమ్మితే దేవుడు ఉన్నాడు అని చెప్పాలి. భక్తులందరూ నమ్మారు. నమ్మిన వాళ్ళందరూ ఈ లోకానికి ఏం చేశారు? చెప్పారు. అబ్రహాము బలిపీఠాలు కట్టాడు, ఇస్సాకు బలిపీఠాలు కట్టాడు, యాకోబు అయితే దేవుడికి మందిరమే కట్టాడు. మిగతా భక్తులంతా చూడండి, ప్రవక్తలను తీసుకున్నా, యేసుక్రీస్తు వారిని తీసుకున్నా, అపోస్తులను తీసుకున్నా, అందరూ దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని దేవుడి కొరకు ఎన్నో కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేసి వాళ్ళ జీవితాలు ముగించారు. అలా ముగించిన వాడు దేవుడిని తెలుసుకున్నవాడు. నువ్వు పుట్టింది ఆయన కొరకు అని బ్రతికి ద్వారా నేను దేవుడిని తెలుసుకున్నానని చూపించాలి. బ్రతుకు ద్వారా, కార్యాల ద్వారా నేను దేవుడిని తెలుసుకున్నానండి, ఇగో దేవుడే నన్ను పుట్టించాడండి, నేను దేవుడి కోసం బ్రతకాలండి. ఇగో ఈ సభలు పెట్టిన పిల్లలందరూ కూడా వాళ్ళు మీకు పరోక్షంగా చెప్తున్నారు, మాకు దేవుడు తెలుసు, మాకు దేవుడు తెలుసు, మాకు దేవుడు తెలుసు. అందుకే మా కష్టార్జితాన్ని ₹1,000 ఖర్చు పెడుతున్నాం ఆయనకి. ఆయన మా కోసం కష్టపడుతున్నాడు. ఈ జన్మ మాకు ఆయనే ఇచ్చాడు. ఆయన కొరకు సువార్త చేయమన్న భారాన్ని మా భుజాలపైన మోపాడు కనుక మాకు ఆయన అర్థమయ్యాడు, మేము ఆయన కోసం బ్రతుకుతామని ఇగో వాళ్ళ కష్టార్జితాన్ని ₹1,000 ఖర్చు పెడుతున్నారు. దేవుని పిల్లలారా, దేవుడిని తెలుసుకోవటం అంటే దేవుడి కోసం బ్రతకటం. నీ బ్రతుకులో ఎప్పుడైతే దేవుడి కార్యాలు లేవో, కేవలం మాటల ద్వారా దేవుడు నాకు తెలుసు అంటే కుదరదు. బైబిల్ ప్రకారం ఇందా మీరు చదువుకున్న మాట మళ్ళా చదువుతారా? చివరిగా తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ, అదిగో నాకు వాళ్ళంటే అసహ్యులు, నాకు తెలుసు అని చెప్పుకుంటున్నారు కానీ నా కోసం ఏమి చేయరు. నా ఇష్టమేంటో, నా సంతోషాలేంటో సమాజానికి చెప్పరు. నేను ఏ విషయంలో బాధపడుతున్నానో నా పిల్లల దగ్గరికి నా సమాచారం, నా వాక్యాన్ని పట్టుకుని వెళ్ళరు. వాళ్ళు నా కోసం బ్రతకరు. ఎప్పుడు వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ ఆనందాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళ ఉద్యోగాలు రావాలి, వాళ్ళ చదువులు రావాలి, మేము క్షేమంగా ఉండాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు వాళ్ళకి సంబంధించినవి అడుగుతారు తప్ప నా దగ్గరికి వచ్చి, దేవా మాకింత అందమైన జీవితాన్ని ఇచ్చావు కదా, నీ కోసం ఏం చేయాలి, నీ బాధ ఏ పట్టణానికి చెప్పాలి, ఏ గ్రామానికి చెప్పాలి, ఏ పల్లెకు చెప్పాలి అని ఇదిగో నా గురించి ఆలోచించే వాళ్ళు లేరు. వారు నాకు అసహ్యులు, అవిధేయులు. ఎందుకంటే వారు ప్రతి సత్కార్యము విషయంలో ఏమైపోయారట? భ్రష్టులైపోయారు. భ్రష్టులు అంటే పనికి రాని వారు, పని చెయ్యని వారుగా మారిపోయారు. నా గురించి ఏం చేయట్లేదు వాళ్ళు. అదేంటండి, మేము దేవుడిని నమ్మేశాం కదా, విశ్వాసం ఉంచాం కదా, అది సరిపోదా అని అనుకుంటున్నారేమో. బైబిల్ ప్రకారం సరిపోదండి. యాకోబు గారు రాసిన పత్రిక తీయండి. నేను నా సొంత మాటలు ఏం చెప్పను, ప్రతిది బైబిల్లో ఉంటుంది. విశ్వసించినంత మాత్రాన సరిపోదు, ఆయన కోసం నువ్వు పని చేయాలి, ఆయన కోసం నువ్వు బ్రతకాలి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి రండి, 14వ వచనం చదువుదాం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని చూసారా, నేను చెప్పిన మాట ఎంత బాగుందో. ఏం లేవంట అతని జీవితంలో, ఏమి లేవట. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు, ఏ పని నువ్వు దేవుడి కొరకు చేయనప్పుడు, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షిస్తుందా? అంటే రక్షిస్తుందానా, రక్షించదనా? రక్షించదు. కేవలం విశ్వాసం రక్షించదు. మళ్ళా చెప్తున్నాడు, విశ్వసించావు మంచిదే, దేవుడు తెలుసుకో, దేవుడి దగ్గరకు వచ్చావు, నమ్ముకున్నావు మంచిదే, మరి ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు? క్రియలు లేనప్పుడు ఆ విశ్వాసం అతను ఏం చేయదట? రక్షించదు. ఎవడు బైబిల్లో ఎవరిని భక్తుడు అన్నా సరే, మాటలను బట్టి భక్తుడు అన్నాడా, క్రియలను బట్టి భక్తుడు అన్నాడు దేవుడు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దేనిని బట్టి? 100 సంవత్సరాలకి పుట్టిన ఏకైక కుమారుని సహితము బలివ్వడానికి వెనుదిరగలేదు కనుక అబ్రహాములో దేవుడు ఏం చూశాడు?
విశ్వాసం. నా కొడుకు విశ్వాసులకు తండ్రి. దావీదును ఊరకనే దావీదును ఇష్టానుసారుడైన మనుషుడు అని అనలేదు. చిన్నోడండి, చిన్న కుర్రోడు, గొర్రెలు కాసుకున్న చిన్న కుర్రోడు, చిన్న ప్రాయంలో, చిన్న వయసులో ఆ రోజు ఫిలిష్తీయుల తరపున ఏమంటే రంకెలు వేస్తున్నాడు గొలియాతు. ఆ గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళి తల నరికి తెచ్చి ఏమంటే ఆ రోజు శత్రువుడు చంపి అన్నాడు, దేవుడు అంటే నాకు ఇష్టం, ఆయన కోసం నా ప్రాణాన్ని ఇస్తాను, ఆయన వ్యతిరేకిస్తే ఎవరి మీదకైనా పెడతానని దావీదు వీరోచిత పోరాటం చేసి తన క్రియ ద్వారా దేవుడు నాకు తెలుసు అన్నాడు. అబ్రహాము చేసినవి దేవుడు నాకు తెలుసు క్రియల ద్వారా. ఇప్పుడు బైబిల్లో ఒక పుస్తకం ఉంటుంది మీకు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. నెక్స్ట్ వచ్చి 5వ పుస్తకం ఏంటి చెప్పండి బైబిల్లో? 5వ పుస్తకం ఏంటి బైబిల్లో కొత్త నిబంధనలో? అపోస్తులుల కార్యములు. అంటే అర్థం ఏంటి? అపోస్తులు భూమి మీద ఉండగా దేవుడి కొరకు చేసిన పనులు వాళ్ళు చేసిన పనులన్నీ ఒక పుస్తకం రాయించాడు దేవుడు. అపోస్తులుల కార్యాలు. మరి నువ్వేం చేసావు? నువ్వు నమ్మేనంటున్నావు, నువ్వు నాకు యేసు తెలుసు అంటున్నావు, నువ్వు నేను బైబిల్ పట్టుకున్నాను అంటున్నావు. నువ్వేం చేసావు దేవుడికి? మళ్ళా చెప్తున్నాను, క్రియలు చెయ్యాలి. క్రియలతో దేవుడిని మనిషి ఏం చేయాలి? నాకు తెలుసు, దేవుడు నాకు తెలుసు, దేవుడు నాకు తెలుసు. ఏమంటే సత్క్రియలు అంటే మీకు ఏమర్థం అవుతుందో? సువార్త పనులు మేమెందుకండి చేయాలనుకుంటున్నారేమో చెప్తాను, ఇక్కడ జాగ్రత్తగా వినండి. సువార్త చేస్తే ఏం జరుగుతుందంటే, సువార్త చేయటం వల్ల, ఇది ఇలాంటి సభలు చేయటం వల్ల దేవుని యొక్క గొప్పతనం తన పిల్లలు మనుషులకు తెలుస్తుంది. దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడో తెలుస్తుంది. దేవుడు మనిషిని ఎలా బ్రతకమన్నాడో తెలుస్తుంది. మనుషులు పాపం చేస్తే ఈ జన్మించిన దేవుడు ఎంత బాధపడతాడో తెలుస్తుంది. వాళ్ళు బ్రతుకును మార్చుకుంటారు, దేవుడికి దగ్గర అవుతారు. ఆ దేవుడికి దగ్గరకు తన పిల్లలు రావాలి అంటే భూమి మీద జరగవలసినవి సువార్త సభలు. దేవుడి కార్యాలు భూమి మీద జరగాలి. ఒక పాట రాయాలి, ఒక ప్రసంగం చెయ్యాలి, సభలో జరగాలి, ప్రార్థనలు జరగాలి. ఇవన్నీ జరిగితేనే ప్రజలకి దేవుడి గురించిన సమాచారం వెళ్ళి వాళ్ళు చక్కగా దేవుడికి దగ్గర అవుతారు. నువ్వు ఆ కార్యాలు చేస్తేనే దేవుడికి ఆనందం, సంతోషం. అలా దేవుడిని సంతోషపెట్టి ఆనందపెట్టి దేవుడున్న ఆ మహాలోకానికి నువ్వు తిరిగి వెళ్ళాలి. దేవుడు అనగానే చెప్తాను, చాలామంది ఎలాగంటే ప్రభు దగ్గరకు వస్తారు, ఏదైనా కష్టం రాగానే, శ్రమ రాగానే, అమ్మ బాబాయ్ అని మళ్ళా మేము నమ్మింది నిజమేనా, ఈ దేవుడు నిజమేనా, ఈ నమ్మకం నిజమేనా, ఈ విశ్వాసం నిజమేనాని ఏమంటే అన్నీ బాగున్నప్పుడేమో దేవుడు అంటారు. ఏదైనా కష్టం రాగానే విశ్వాసంలో నుంచి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కూడా సరైన విశ్వాసం కాదు. ఇది కూడా సరిగా దేవుడిని తెలుసుకోవటం కాదు. నిన్నటి దినం నా ప్రసంగం చివరిలో మాట చెప్పాను, రేపటి దినం దేవుడి గురించి తెలుసుకుని ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసి రేపు ముగిస్తాను అని. ఆయన్ని రోజు మీకు పరిచయం చేస్తాను. దేవుణ్ణి ఎంత బాగా తెలుసుకున్నాడో ఈ రాత్రి మీకు ఆయన గురించి వివరిస్తాను. ఎవరు ఆయన అంటే, బైబిల్లో మనకు కనబడి యోబు గారు. యోబు గారి గురించి మీ అందరికి తెలుసు కదా, యోబు అని బైబిల్లో ఉంటాడు. ఆయన బ్రతుకున్నప్పుడు అండి ఊజు దేశం అని బైబిల్లో రాయబడి ఉంటుంది. మీరు యోబు గ్రంథం 1వ అధ్యాయం చదివితే ఒకసారి చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు ఆయన గురించి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి బైబిల్లో. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. ఏమంటే ఏ దేశం అట అది? ఊజు దేశం. ఆ దేశం ఇప్పుడు ఉందా? బైబిల్ ఏమి కట్టుకథలు రాసిన పుస్తకం కాదండి. అనగనగా ఒక రాజు ఉన్నాడట. ఆ రాజు ఉన్నాడో లేదో తెలియదు ఎవరికి, అంతేనా? కథలు చెప్పినప్పుడు ఏమంటారు? అనగనగా ఒక రాజు. ఎక్కడున్నాడు ఆ రాజు? ఆ రాజు దేవురు తెలీదు. ఆ రాజుకి 7 కొడుకులట. ఏడే ఎందుకు అన్నాడు తెలీదు. ఇలాగ అనగనగా చెప్పిన కథలు ఉండవు బైబిల్లో. ఊజు దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతని పేరు యోబు. ఎవడికి మీకు అక్కడ ఊజు దేశం అనగానే మీకు ఏం కనబడుతుందంటే అది ఒక దేశం, అప్పటికి ఊజుగా పిలువబడుతుంది. ప్రస్తుతం అండి మస్కట్ అండి ఆ ఊజు దేశం అనగానే ప్రజెంట్ దాన్ని ఏమంటారంటే మస్కట్. విన్నారా? ఓమన్ దేశపు రాజధాని అది. ప్రజెంట్ ఓమన్ అని ఒక దేశం ఉంటుంది, ఆ దేశానికి రాజధాని మస్కట్. దాని పాత పేరు ఏంటంటే ఊజు. ఈ దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు. అలాంటి మనుషుడు కాదు, ఆ దేశం మొత్తంలో అత్యంత ధనవంతుడు. బాగా వినండి, బాగా వినాలి. ఈరోజు దేవుని తెలుసుకోవటం అంటే ఏంటో చెప్తున్నాను. యోబు ఎంత బాగా దేవుని తెలుసుకున్నాడో ఆ వ్యక్తి జీవితాన్ని మీ కళ్ళ ముందు పెడితే, ఓహో నేను కూడా ఇలా తెలుసుకోవాలా, దేవుడిని ఇలా అర్థం చేసుకోవాలా,
దేవుడి గురించి ఎలాంటి పరిస్థితుల్లో నేను అలాగా ఆలోచించాలని మీకు ఈరోజు ఆయన గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఇతడు చాలా ఆస్తి కలిగిన వాడు. కిందకి వెళ్ళేసరికి ఆయన ఆస్తి వివరాలు చెప్తాడు. అంతకంటే ముందు ఆయన క్యారెక్టర్ గురించి ఒక మాట చెప్తాడు చూడండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆగండి, ఇక్కడ ఒక మాట ఉంది. ఎందుకు చదివించానంటే, అది యోబు గారట దేవుని యందు ఏమేం కలిగి ఉన్నాడటమ్మా? భయము, భక్తి. రెండా ఒకటా? బాగా వినాలి. దేవుని యందు ఏమేం కలిగి ఉన్నాడు? భయము, భక్తి. అంటే యోబు గారికి దేవుడు అంటే భయం ఉంది, యోబు గారంటే భక్తి ఉంది. ఏమంటే ఇక్కడ కూర్చున్న మళ్ళీ అందరికీ కాస్తో కోస్తో భక్తి ఉంటుంది. భయం ఎంతమంది ఉందో చెప్పండి. నాకు దేవుడు అంటే భయం అనవాళ్ళు చేయొద్దండి. భయపడతారండి దేవుడికి? దేవుడికి భయపడతారా? పిల్లోడు స్కూల్లో మాస్టర్కి భయపడతాడా? భయపడతాడు. భయపడతాడని ఎలా చెప్తారు చెప్పాలి నాకు. ఎలా చెప్తారు? 9 గంటలకి స్కూల్ అనుకోండి, ఆడు ఎన్ని గంటలకు వెళ్తాడు? మా వాడు నెమ్మదిగా లేచి 12 గంటలకు వెళ్తాడు అని వాళ్ళు చేయొద్దండి. 9 గంటలకి స్కూల్ అంటే ఆడు పావు తక్కువ 9కి అక్కడ ఉంటాడు. కనీసం 9 గంటలకు కరెక్ట్గా అక్కడ ఉంటాడు. పోనీ ఏదో ఆలస్యం అయిపోతే 9:05, 9:10 నిమిషాలకు లోపలికి వెళ్ళిపోతాడు. ఎందుకు పరుగున వెళ్ళిపోయాడు పిల్లడు? మాస్టర్, టీచర్ అంటే భయం. మనకి గుడి ఎన్ని గంటలకు చెప్పండి? ఆదివారం ఆరాధన 10 గంటలకి. మనం ఎన్ని గంటలకు వెళ్తాం చెప్పండి? ఎన్ని గంటలకు వెళ్తారు? 11 అవుతుంది, 12 అవుతుంది. కొంతమంది భక్తులు ఆమేన్ అనేటప్పుడు వస్తారు లోపలికి. ఉండరా భక్తులు? ఇప్పుడు దేవుడు అంటే భయం ఉందంటే, భయం ఉంటే అలా లేట్కి వెళ్తారా? వెళ్ళరండి. భయపడే వాళ్ళు ఎవరున్నారండి? దేవుడికి భయపడే వాళ్ళు ఎవరున్నారు? పొరపాటున ఇప్పుడు అందరూ మంచి కూర్చున్నారు కదా, మధ్యలో ఎవరైనా నా పక్కన పాము అన్నది అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏమైపోతారు? ఇప్పుడు దేవుడు లేడు, ఏమి లేడు, ఇక పామట రై ఏమని ఎక్కడోళ్ళు అక్కడికి పరుగు. పాము అంటే భయమా? భయం. తేలంటే భయమా? భయం. జర్ర వచ్చిందంటే భయమా? భయం. కరోనా వచ్చిందంటే భయమా? భయం. దేవుడు అంటే చెప్పండి, సైలెంట్. దేవుడు అంటే భయమా? దేవుడు అంటే భయం అండి? భయం లేదండి. కానీ యోబు మళ్ళా ఏమంటే ఇక్కడ ఒకటి చెప్తాను. భయం ఉంటే మన జీవితానికి జరిగేది ఏంటో తెలుసా? యోబుకి భక్తి ఒకటే కాదు, ఏం కూడా ఉందట? భయం ఉందట. యోబుకు భయము, భక్తి ఉంది కనుక యోబు జీవితంలో ఒకటి జరిగింది. ఏం జరిగిందో తెలుసా? కరెక్ట్గా చదవండి. అది యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అంటే నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా చెడు విసర్జించాలి. చెడు మన జీవితంలో నుంచి పోవాలంటే దేవుడు అంటే మనకి ఏముండాలి? భక్తా, భయమా? మీకు అర్థమైందా? భయం ఉంటే చెడు ఉండదు మనలో. బాగా ఆలోచించాలని చెప్పే చిన్న విషయం కాదు. దేవుడు అంటే నీకు భక్తి ఉంటే నీలో చెడుతనం పోదు, భయం కూడా ఉండాలి. భయం, ఇదిగో నేను అబద్ధం ఆడితే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, నేను ఒక పాపం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, నా నోటితో ఏదైనా అనరాని మాట అంటే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, నేను దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే శిక్షిస్తాడేమో, బైబిల్ చదువుకోకపోతే శిక్షిస్తాడేమో, నేను పాపం చేస్తున్నప్పుడు దేవుడు చూస్తాడు కదా, నన్ను లెక్క అడుగుతాడేమో. ఇలా ప్రతిదానికి మనిషి భయపడుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి జీవితంలో చెడు ఉంటుందా? తప్పులు ఉంటాయా? నేరాలు ఉంటాయా? పాపాలు ఉంటాయా? ఉండవు. ఈరోజు సమాజానికి కాస్తో కోస్తో దేవుడు అంటే భక్తి ఉంది, కానీ మనుషులు ఎవ్వరికి దేవుడి గురించిన భయం లేదు. కానీ యోబుకి ఏముందట? భయము, భక్తి. ఈ రెండు ఉన్నాయట. ఈ రెండింటి వల్ల అతని జీవితంలో ఏం లేదటమ్మా? చెడు లేదట. చెడుతనమును విసర్జించిన వాడు. ప్రారంభంలో మనం మాట చదువుకున్నాం. భూమి మీద ఉన్న నరుల విషయంలో దేవుడు ఎందుకు బాధపడుతున్నాడట? భూమి మీద చెడుతనము గొప్పదైపోయింది. చెడులో గొప్పలు అయిపోయారు అనుకున్నారు, అందుకే దేవుడు బాధపడుతున్నాడు. కానీ యోబు దగ్గరికి వచ్చేసరికి దేవుడు బాధపడిన చెడు తన జీవితంలోంచి ఏం చేశాడట? తీసేశాడట. ఇప్పుడు దేవుడు అంటే యోబుకి బాగా ఇష్టం, యోబు అంటే దేవుడికి బాగా ఇష్టం. దానితో పాటుగా ఈయనకి చక్కగా ఆ రోజు ఆస్తి, గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఏమంటే చాలా ఉన్నాయి, ఒంటెలు, చాలా ఆస్తి కలిగినవాడు. వేలకు వేలు ఉన్నాయట అప్పట్లోనే, వేల గొర్రెలు. దానికి తోడు మంచి ఆశీర్వదింపబడిన కుటుంబం, సంతానం కూడా ఉన్నారు. పెద్ద సంతానం అండి, 10 మంది పిల్లలు ఉన్నారు.
బాగా వినండి. మంచోడు, చెడుతనం లేదు, ఏమంటే శుభ్రంగా ఆస్తి ఉంది, బాగా ధనవంతుడు, దానికి తోడు పిల్లలు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమంటే ఆస్తి, ఏమంటే పిల్లలు, చక్కగా అన్నీ ఉన్నప్పుడు మనిషి దేవుడికి లోబడి ఉంటాడా? ఉంటాడండి? ఉంటాడా? మన ఊరి ఎమ్మెల్యే గారిని వచ్చి అక్కడ కూర్చొని వాక్యం వినమండి, వింటాడా? ఎందుకు వెంట చెప్పండి మీరు లోతుగా ఆలోచించి. నాకెందుకు దేవుడు, నాకేముంది ఇప్పుడు? అధికారం ఉంది, డబ్బు ఉంది, దేవుడిని ఎవరు నమ్ముకోవాలి? ఏమి లేని మనలాంటి వాళ్ళు, పేదవాళ్ళు నమ్ముకోవాలి అనుకుంటారు వాళ్ళు, అంతే కదండి. ధనవంతులు, అధికారం ఉన్న వాళ్ళు యేసు సభలకు వచ్చి మాకు దేవుడు కావాలంటే అలా మీరు కూర్చున్నట్టుగా హాయిగా కింద కూర్చుని దేవుడి మాటలు వింటారా? వినరండి. మరి యోబు ధనవంతుడా? ధనవంతుడు. ఆస్తి కలిగినవాడా? ఆస్తి కలిగినవాడు. ఈ ఆస్తికి సంబంధించిన పొగరు కానీ ఆ అతిశయం కానీ యోబు గారి జీవితంలో ఏమైనా ఉందా? లేదండి. దేవుడు అంటే మహాభయం. పిల్లలు పాపం చేశారో లేదో తెలియదు కానీ ఎందుకైనా మంచిది నా పిల్లలు ఏమైనా పాపం చేశారని ముందే బలులేసిన గొప్ప భక్తిపరుడు, దేవుడికి బాగా భయపడే వ్యక్తి యోబు. ఇలాంటి మంచి వ్యక్తి జీవితంలో గొప్పగా ఏమండి ఈ స్వభావాలు ఉన్నాయి, ఈ లక్షణాలు ఉన్నాయి, ఆస్తి ఉంది, పిల్లలు ఉన్నారు. దానికి తోడు దేవుని కొరకు సేవ చేస్తున్న సేవకుడు. సేవ చేస్తున్నాడా యోబు? సేవ అంటే ప్రారంభంలో చెప్పాను కదా, దేవుడిని నమ్ముకున్న ప్రతివాడు దేవుడి గురించి ఏం చేస్తాడు? చెబుతాడు, కార్యాలు చేస్తాడు. పౌలు గారు అంటారు, విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అంటాడు. అంటే విశ్వసించిన ప్రతివాడు దేవుడి గురించి ఏం చేయాలి? మాట్లాడాలి. యోబు బాగా నమ్మాడు దేవుడిని. నమ్మిన యోబు దేవుడి కొరకు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, చక్కగా సేవలో ఉన్నాడు. అందుకే యోబు గురించి ఒక మాట అంటాడు అపవాదం వచ్చినప్పుడు. ఏమన్నాడు తెలుసా? కింద చదవండి ఒక మాట, 8వ వచనంలో. 8వ వచనం చూడండి. 8వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. అతను ఎవరట? యోబుని ఏమంటాడంటమ్మా దేవుడు? నా సేవకుడు, నా సేవకుడు, నా సేవకుడు, నా గురించి చెబుతాడు, నా గురించి కార్యాలు చేస్తున్నాడు, నా సేవకుడు, నా సేవకుడు. యోబు నా సేవకుడు అనగానే ఈ లోకానికి సంబంధించిన చీకటి శక్తి, అపవాది దెయ్యం ఆయన్ని శోధించాలనుకుంది, బాధ పెట్టాలనుకుంది. బాధ పెట్టాలి, శోధించాలనుకున్నప్పుడు మీకు తెలియదు కాదు ఏం చేసిందంటే, సరే నువ్వు శోధిస్తే, కష్టాలు వస్తే, ఆయన్ని బాధ పెడితే నా కొడుకు నన్ను వదిలేస్తాడంటున్నావు కదా, లేదు నా సేవకుడు యథార్థవంతుడు, ఎలాంటి పరిస్థితి వచ్చినా నన్ను విడిచిపెట్టడు. సరే నువ్వు శోధిస్తానంటున్నావు కదా, అవకాశం ఇస్తానని యోబును దేవుడు పరీక్షల కోసం ఎవరికి అప్పగించాడు? అపవాదికి అప్పగించాడు. జాగ్రత్తగా వినండి. అపవాది ఇప్పుడు బాధపడుతుంది యోబును. ఎలా బాధ పెట్టిందంటే, ముందు నెమ్మదిగా ఆస్తి అంతా తీసేసింది. ఆస్తి అంతా పోయింది. ఏమండి, ఎద్దులు పోతాయి, తర్వాత గాడిదలు పోతాయి, గొర్రెలు పోతాయి, ఒంటెలు చచ్చిపోయినాయి, అన్నీ చచ్చిపోయినాయండి. ఆస్తి అంతా పోయింది. ఆస్తి అంతా పోయినా పర్వాలేదు, తన గర్భాన పుట్టిన 10 మంది పిల్లలు, 10 మంది పిల్లలు కూడా ఒకే రోజు చచ్చిపోయారండి. మీరు జాగ్రత్తగా వినాలి. ఆస్తి పోయింది, కన్న పిల్లలు కూడా చచ్చిపోయారు. పిల్లలు చచ్చిపోయిన తర్వాత, ఆస్తి పోయిన తర్వాత ఏ వ్యక్తి అయినా దేవుడి విషయంలో ఎలా ఆలోచిస్తాడో మీరు చెప్పాలా? ఎలా ఆలోచిస్తాడు? డైలమాలో పడిపోతాడు. దేవుడు ఉన్నాడా? ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది? నేనే తప్పు చేసిన వాడిని కాదు కదా. అలాగని దేవుడు యోబు గారు ఏమైనా మళ్ళా తప్పులు చేసేవాడా, పాపాలు చేసేవాడా? కాదు. ఎవరు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఎవడు చెడుతనం విసర్జించిన వాడు. నాలో చెడుతనం లేదు, పాపం లేదు, నేరం లేదు, నేను ఎంత నీతిగా, ఎంత న్యాయంగా ఉన్నా నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే, నా ఆస్తి అంతా పోయిందంటే, నా పిల్లలు చచ్చిపోయారంటే అసలు దేవుడు అన్నాడా యోబు? మనమైతే ఆ ప్లేస్లో మనం ఉంటే ఏమనండి, బతకమన్నారు, మేము భక్తిగానే బ్రతుకుతున్నామండి, మా జీవితం అంతా ఇలాగ అయిపోతుందండి, ఏం దేవుడో ఏమో అంటారండి. అనరండి. అప్పుడప్పుడు చూడండి, యాక్సిడెంట్లో మీరు చూడండి, తల్లి అలాగెళ్తున్నప్పుడు తల్లి కళ్ళ ముందే ఒక బిడ్డ ఏదైనా లారీ కింద పడి చచ్చిపోయింది అనుకోండి, తల్లి ఏమంట చెప్పండి? ఏమని ఏడుస్తా చెప్పండి? బిడ్డ అలా పడిపోగానే ఫస్ట్ ఆ తల్లి నిందించేది, తిట్టేది ఎవరన్నా తెలుసండి? దేవుడినే. ఏమంటారు? మాయదారు దేవుడు అందరి పిల్లల నుంచి నా పిల్లల్ని తీసుకుపోయాడు. చూసారా? బిడ్డ పోగానే విశ్వాసమా, తిట్టా దేవుడి మీద? తిట్టు. ఇప్పుడు యోబు గారికి ఒక బిడ్డ పోయాడా? 2 పోయారా?
ముగ్గురు పోయారా? ఎంతమంది పోయారు? 10 మంది పిల్లలు పోతే తండ్రి ఏమనాలి చెప్పండి? తండ్రి ఏమనాలి? ఏం దేవుడో ఏంటో అనాలి. కానీ యోబు ఏమన్నాడు తెలుసా? నేను అందుకే యోబు బాగా తెలుసుకున్నవాడు దేవుడు. నేను ఎందుకు అన్నాను అంటే, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు మీరు చూడాలి. మీ జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఈ మాటలు కనుక మీరు మాట్లాడగలిగితే దేవుడు మీకు అర్థమైనట్టే, దేవుడు మీరు తెలుసుకున్నట్టే. ఏమన్నాడు తెలుసా? అలా చదువుకుంటారండి. యోబు గ్రంథంలో 21 చదువుదాం. 21 చదవండి. ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అబ్బా, ఏమన్నాడండి? ఇదిగో నా తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు నేను మేకల్ని, గొర్రెల్ని, ఎడ్లని, పొలాన్ని, బంగారాన్ని, డబ్బుని, వెండిని, ఇల్లులు, నా భార్యను, నా పిల్లల్ని నేను తీసుకొని రాలేదు. ఇవన్నీ భూమి మీద నాకు ఇచ్చింది ఎవరు? ఏమన్నా ఎంత బాగా తెలుసుకున్నాడండి? దేవుడు అనగానే ఇదంతా ఇచ్చినవాడు. తల్లి గర్భంలో నేను వచ్చినప్పుడు ఒంటరిగానే వచ్చాను. వచ్చేటప్పుడు నాకు భార్య లేదు, వచ్చేటప్పుడు నాకు పిల్లలు లేరు, వచ్చేటప్పుడు నాకు ఇల్లు లేదు, వచ్చేటప్పుడు నాకు చదువు లేదు, వచ్చేటప్పుడు నాకంటూ భూమి మీద ఏం లేవు. దిగంబరినై వచ్చి తిని. వెళ్ళేటప్పుడు కూడా, చచ్చిపోయేటప్పుడు ఎలా వెళ్ళిపోతాడండి మనిషి? ఇల్లు పట్టుకుని వెళ్ళిపోతాడా? బంగారం పట్టుకుని వెళ్తాడా? పొలం పట్టుకుని వెళ్తాడా? చుట్టుపక్కల ఉన్న మనుషులు ఎవరైనా తీసుకుని వెళ్తాడా? దిగంబరినై వచ్చి తిని. నెక్స్ట్ చనిపోయేటప్పుడు దిగంబరిగా వెళ్ళిపోతాను. మధ్యలో ఉన్నవన్నీ ఎవరిచ్చారట? భార్యను ఎవరిచ్చారు? భార్య యెహోవా యొక్క దానము అన్నాడు. అంటే దానంగా మనకు భార్యను ఇస్తున్న ఎవరు? తన కుమార్తెను మనకు భార్యగా ఇచ్చింది ఎవరు? దేవుడు. పిల్లలు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అంటే పిల్లల్ని కూడా ఎవరిచ్చారు? దేవుడు. ఇక ఆస్తి, సంపద అంటారా? ఇవంతా ఎవరు సృష్టించారని చెప్పాను నిన్న? దేవుడు. అంటే ఇవి కూడా మనకి ఇచ్చింది ఎవరు ఇప్పుడు? దేవుడు. యోబు గారు ఎంత బాగా తెలుసుకున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. మధ్యలో నేనెందుకు ఆయన మీద నిందయ్యాలి? యోబు ప్లేస్లో మీరుంటే ఇలాంటి మాట అంటారా? అంటారండి? అన్ని పోయిన తర్వాత అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాకంటే. ఒక రకంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, యోబు గారు స్తుతి కూటం పెట్టాడు. ఎప్పుడు పెడుతున్నాడు? పిల్లలు చచ్చి ఆస్తి పోయిన తర్వాత దేవుడికి స్తుతి కూటం అన్నాడు. మనం ఎప్పుడు పెడతామమ్మా స్తుతి కూటం? ఎప్పుడు పెడతాం చెప్పండి? మీరు ఎప్పుడు పెడతారు స్తుతి కూటం? ఇంట్లో స్తుతి కూటాలు ఎప్పుడు పెట్టుకుంటారు? ఏదైనా ఆస్తి కలిసి వస్తే, ఏదైనా పంట బాగా పండితే, మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే మనం ఏ కూటం పెడతాం? స్తుతి కూటం. యోబు గారు ఎప్పుడు పెట్టాడు? ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అన్నీ పోయినాయి, ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయి అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు. ఇప్పుడు చెప్పండి, యోబు దేవుని నమ్ముకున్నాడా? యోబు దేవుని బాగా తెలుసుకున్నాడా? మీరు చెప్పాలి. నమ్ముకున్నాడా? తెలుసుకున్నాడా? తెలుసుకున్నాడు. నమ్ముకున్నవాడైతే ఏం చేసేవాడు? దేవుడు నమ్ముకున్న తర్వాత ఆస్తి వచ్చింది, దేవుడు నమ్ముకున్న తర్వాత పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఇవన్నీ పోనీ అంటే దేవుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు వదిలేయాలి. అంతేనా? నువ్వు ఆశీర్వాదాల కోసమే దేవుడు నమ్మేవనుకో, అవి పోతే వదిలేస్తావు. అది కాదు దేవుడు నమ్మటం అంటే, అది కాదు దేవుడు తెలుసుకోవడం అంటే. పుట్టించినవాడు, సర్వాన్ని నీకు ఇచ్చినవాడు, నిన్ను కన్నవాడు, నిన్ను పెంచుతున్నవాడు, అప్పుడప్పుడు అపవాదికి నిన్ను పరీక్షలకు అప్పగించినప్పుడు ఆ వాడు పెట్టే శోధనల వలన నీకు కష్టాలు రావచ్చు, నీకు కన్నీళ్ళు రావచ్చు, నీ జీవితంలో కొంచెం లేమి రావచ్చు, కలిమి రావచ్చు, కష్టాలు రావచ్చు, శోధనలు రావచ్చు. అప్పుడు నువ్వేమనాలి? ఏమనాలి? ముందు బాగున్నానంటే దేవుడే చక్కగా స్థితి ఇచ్చాడు. ప్రస్తుతానికి ఈ స్థితి నాకు వచ్చిందంటే ఈ స్థితి కూడా నాకు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఏ స్థితి అయినా దేవుడికి ఏం చేయాలి? స్తుతి, స్తుతి, స్తుతి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యోబు నమ్ముకున్నాడా? తెలుసుకున్నాడా? తెలుసుకున్నాడు. ఇప్పుడు యోబు పక్కన ఇంకొక ఆవిడని పరిచయం చేస్తాను. యోబు పక్కన ఎవరున్నారు? వాళ్ళ భార్య ఉంది. జాగ్రత్తగా వినండి, బాగా వినాలి. ఇక్కడ ఆస్తి బాగా యోబుకున్నప్పుడు ఈవిడు కూడా ఎవరు? ఆస్తిపరురాలేనా? భర్తగా ఆస్తుంటే భార్య కూడా ఆస్తిపరురాలేనా? ఆస్తిపరురాలే. భార్య కూడా ధనవంతురాలేనా? ధనవంతురాలే. ఇప్పుడు ధనం కాస్త పోయింది, ఆస్తి కాస్త పోయింది, పిల్లలు కాస్త పోయారు. పోయిన తర్వాత అపవాది అక్కడితో వదలలేదు భర్తను.
దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళా రిక్వెస్ట్ పెట్టింది, ఇదిగో నా సేవకుడు నన్ను వదలడని చెప్పానా, చూడు అపవాదే సైతానా, నువ్వెంత శోధించినా నా కొడుకు నన్ను వదలలేదు అంటే అది రెండో అవకాశం అడిగింది. ఏంటి రెండో అవకాశం అంటే, అవును ప్రభా అతనికి సంబంధించినవి కాదు కదా, పిల్లలు నువ్వే ఇచ్చావు, ఆస్తి నువ్వే ఇచ్చావు, అన్ని నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, వాటి విషయంలో భక్తి ఏం పోదు, ఒక్కసారి ఆయన శరీరాన్ని నాకు అప్పగించు, ఆయన శరీరాన్ని పాడు చేస్తాను, ఆయన శరీరానికి అనారోగ్యం కలగజేస్తాను, అప్పుడు నిన్ను నమ్ముతాడేమో చూద్దాం అన్నది. దేవుడు దానికి కూడా ఓకే, భక్తిని పరీక్షిస్తానంటున్నావు కదా, నా కొడుక్కి నా మీద ఉన్న విశ్వాసాన్ని పరీక్షిస్తానంటున్నావు కదా, సరే వదులుతున్నాను, నీకు ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవడానికి కుదరదు, ఓకే వదిలేశాను అన్నాడు. అప్పుడు అపవాదం ఏం చేసింది చెప్పండి, ఒళ్ళంతా కూడా రోగాలు, భయంకరమైన రోగాన్ని తెప్పించింది. చివరికి బూడిదలో కూర్చుని చిల్లపెంకులతో కురుపులను ఏం చేస్తున్నాడు, గోక్కునే పరిస్థితికి వచ్చేసాడు. అప్పుడు వచ్చిందండి ఎవరు, భార్య వచ్చి అంటుంది, ఒక మాట అంటది, ఆ మాట మీరు అందరూ చూడాలి, బైబిల్లో ఖచ్చితంగా మాట అందరూ చదవాలి, పట్టుకోవాలి, మీరు ఆలోచించాలి. 2వ అధ్యాయానికి రండి, 9వ వచనం. ఏమండి మాట మీరు చాలాసార్లు చదివారు కదా, ఇక్కడ ప్రశ్న వేస్తాను, జాగ్రత్తగా చదవండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా. ఏమండి ఆగండి, ఇది ఏమంటుంది వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా అంటే ఆయనలో భార్యకి ఏం కనపడింది, యథార్థత. ఏంటి యథార్థత అంటే ఎవరికైనా తెలుసా? యథార్థత అంటే ఏంటి? ఎప్పుడూ ఒకేలా ఉండటం యథార్థత. ఆస్తి ఉన్నప్పుడు ఒకేలా ఉన్నాడు యోబు, ఆస్తి పోయిన తర్వాత కూడా ఒకేలా ఉన్నాడు. మనిషి ఎప్పుడు యథార్థంగా ఉంటాడండి? పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాడా? డబ్బు లేనప్పుడు ఒకలా ఉంటాడు మనిషి, ఉండే డబ్బు వచ్చిన తర్వాత మరోలా ఉంటాడు. అతని మాట మారిపోద్ది, స్టైల్ మారిపోద్ది, పలకరింపు మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. అంతకు ముందు ఏవి లేనప్పుడు చాలా బాగుంటాడు, అన్నీ వచ్చిన తర్వాత అతిశయం వస్తుంది, డబ్బును బట్టో ఉన్న స్థితిని బట్టో అన్నీ మారిపోతాయి, పలకరింపు, మర్యాద, క్రమం అన్నీ మారిపోతాయి. కానీ యోబు అలాంటివాడు కాదు. ఇంకనూ యథార్థతను వదలకయుందువా అంటే ఒకప్పుడు అన్నీ ఉన్నప్పుడు దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం అన్నాడు. ఆస్తి ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు, అంతా సజావుగా ఉన్నప్పుడు దేవాస్తోత్రం, దేవాస్తోత్రం అన్నాడు. అన్నీ పోయిన తర్వాత కూడా ఏమంటున్నాడు, దేవాస్తోత్రం, దేవాస్తోత్రం, దేవాస్తోత్రం అంటే ఈవిడ తట్టుకోలేకపోతుంది. ఏంటి యథార్థత ఏంటి? ఎప్పుడు ఒకేలా ఉంటావా నువ్వు? ఇంకానూ యథార్థతను వదలకుందివా? ఇంకా ఆ యథార్థతను విడిచిపెట్టవా? ఆ భక్తిని విడిచిపెట్టవా? దేవుడి పైన నా విశ్వాసాన్ని విడిచిపెట్టవా? ఏమిచ్చాడయ్యా దేవుడు నీకు అంటుంది ఇండైరెక్ట్గా. ఏమిచ్చాడు దేవుడు నీకు? ఉన్నవన్నీ పోగొట్టావు, ఉన్నవన్నీ పోగొట్టాడు, ఇగో పిల్లల్ని చంపాడు. ఏంటా యథార్థత ఏంటి? ఇంకా విశ్వాసం ఏంటి? ఇంకా నీకు ఆ భక్తి ఏంటంటే యోబు ఏమన్నాడో చూడాలి. యథార్థతను వదలవా? దేవుడిని విడిచిపెట్టవా? భక్తిని విడిచిపెట్టవా? విశ్వాసాన్ని విడిచిపెట్టవా అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? జాగ్రత్త చదవండి, ఏమంటున్నాడు? అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టుగా నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవింప తగదా అనెను. దేవుడి కోసం ఏమేమి అనుభవించాలట? ఒకప్పుడు మేలు అనుభవించాం, అప్పుడు నువ్వు పక్కన ఉన్నావు, ఆస్తి ఉంది, సిరి ఉంది, సంపద ఉంది, పెత్తనం చలాయించావు నా పక్క నుండి. ఒకప్పుడు దేవుడి వల్ల మనం మేలు అనుభవించాం, ఇప్పుడు ఏం అనుభవిస్తున్నాం? కీడు అనుభవిస్తున్నాం. అంటే దేవుడు అనగానే ఎప్పుడు ఆశీర్వాదాలు, ఏమంటే డబ్బు, బంగారం, వెండి ఇవే ఇస్తాడు అనుకోవడం కాదు. అప్పుడప్పుడు నువ్వు దేవుడి పక్షాన కీడులోనికి కూడా వెళ్ళాలి, ఆయన పక్షాన పనిలోనికి వెళ్ళాలి, ఆయన పక్షాన నువ్వు కొన్ని త్యాగాలు చేయాలి, ఆయన కోసం నువ్వు కొన్ని వదులుకోవాలి, ఆయన కోసం నువ్వు కొన్ని పోగొట్టుకోవాలి. అది కూడా నీకు అనుగ్రహించబడింది దేవుడి పక్షాన. చూపిస్తాను, చివరి రెఫరెన్స్ అదే. దేవుడి వలన మనం మేలు అనుభవించడం కాదట, దేవుడి వలన మనం కూడా ఏం కూడా అనుభవించాలట? కీళ్ళు ఎవరైనా అనుభవిస్తారండి దేవుడి కోసం? ఎవడో మాట్లాడుతున్నారు, కీడు అనుభవిస్తారా? కీడు అంటే ఏంటి చెప్పండి? కీడు అంటే ఏంటి చెప్పండి? పొద్దున్నే ఎవరైనా మీ ఇంటికి వచ్చేసి తెల్లవారుజామున 5 గంటలకి ఒరే పక్కండి ఆయన చచ్చిపోయాడురా అన్నారు అనుకోండి, అది ఏ వార్త? ఏ వార్త? కీడు, చెడు వార్త. పొద్దున ఎందుకు వచ్చారు? పొద్దున చావు వార్తలు వింటారండి? వినరు.
చావు వార్త వినడానికే భయపడే మనిషి దేవుడి కోసం చచ్చిపోవడానికి ముందుకు వస్తాడా? కీడు అనుభవిస్తాడా? అపోస్తులు జైలుకి వెళ్ళారు. ఎవరి కోసం జైలుకి వెళ్ళారు చెప్పాలి నాకు. అది కీడు. ఎవరి కోసం అనుభవించారు? దేవుడి కోసం. యాకోబు గారు తల నరికించేసుకున్నారు. కీడు. ఎవరి కోసం అనుభవించాడు? దేవుడి కోసం. స్టెఫన్ని రాళ్లతో కొట్టేశారు. ఆ కీడు ఎవరి కోసం అనుభవించాడు? దేవుడి కోసం. ఇప్పుడు చెప్పండి, మనుషులకి దేవుడు ఏమర్థమయ్యాడు? దేవుడు అనగానే మేలులు ఇచ్చేవాడని కాదట. యోబు చెప్తున్నాడు, నేను దేవుడిని బాగా తెలుసుకున్నాను. దేవుడు వలన మేలులు కాదు, దేవుడు వలన మనం ఏం కూడా అనుభవించాలి? కీడు అనుభవించడానికి కూడా ముందుకొచ్చేవాడికే ఎవరు అర్థమయ్యారు? దేవుడు అర్థమయ్యాడు. ఎవరిస్తాడండి శరీరాన్ని? ఎవరిస్తారండి డబ్బుల్ని? ఎవరిస్తారండి దేవుడి కోసం ప్రాణాలని? ఈరోజు అలా ఇవ్వడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? దేవుడు నీకు అర్థమయ్యాడు. ఎందుకంటే ప్రాణం ఇచ్చేసామనుకోండి, ఆ ప్రాణాన్ని తిరిగి దేవుడు మరలా బ్రతికిస్తాడా లేదా? బ్రతికిస్తాడు. చచ్చిపోయిన మనుషులు దేవుడి కోసం చచ్చిపోతే వాళ్ళకి మళ్ళీ పునరుత్థానం ఇవ్వడండి, సమాధుల్లో ఉన్న వారందరూ తిరిగి లేపడండి, దేవుడు లేపుతాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం నీకుంటే దేవుడి కోసం మేలులే కాదు, దేవుడి కోసం ఏది కూడా అనుభవిస్తావు? కీడు. ఆవిడ ఏమన్నాడు తెలుసా? భార్యని మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడి వలన మనం మేలులే అనుభవించాలా? కీడు మనం అనుభవింప తగదా? కీడు కూడా దేవుడి కోసం అనుభవించాలి. అలా అనుభవించడానికి సిద్ధపడిన వాడికే పూర్తిగా దేవుడిని తెలుసుకున్నవాడు. ఇప్పుడు చూపిస్తాను మన గురించి రాయబడిన మాట. పిలిపిలికి రాసిన పత్రిక తీయండి. మనకి ఇదే చెప్పాడు. యోబు గారికే కాదు, మనం కూడా ఈ కష్టాలు, శ్రమలు, కన్నీళ్లు, వేదనలు మనము క్రైస్తవులు కూడా మనం కూడా పడాలి. పిలిపిలికి రాసిన పత్రిక ఏమండి, మీరు మొదటి అధ్యాయానికి రండి. పిలిపిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏమండి 30వ వచనం చదవండి. పిలిపిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 30వ వచనం. ఏమంటే అందరు బైబిల్ తీయండి. చివరి మాట క్రైస్తవులు అందరు జాగ్రత్తగా మాట రాసుకోండి. పిలిపిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక, చూసారా, నువ్వు ఆయన నమ్ముకోవటం మాత్రమే కాదు, విశ్వసించడం అంటే నమ్ముకోవటం, అది మాత్రమే కాక సరిపోదు. క్రీస్తునందు మీరు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. మనకేం అనుగ్రహించబడిందట? ఆయన పక్షాన శ్రమపడటం. ఈ 2 దినాలు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పడుతున్నది ఎవరి కోసం ఈ శ్రమ చెప్పండి? ఆయన కోసం. మీ అందరికీ భోజనాలు చేస్తున్నారు. ఎవరి కోసం ఆ శ్రమ? ఇంతమందికి భోజనం వండటం అంటే ఎంత కష్టమో మీకు తెలియదు కాదు. ఇంట్లో ఒక 10 మంది వస్తేనే వంట చేసే ఆడపిల్లలు అల్లాడిపోతారు. మరి ఇంతమందికి భోజనాలు వండుతున్నారంటే ఎవరి కోసం ఆ శ్రమ? ఎవరి కోసం ఆ కష్టం? దేవుడి కోసం. విశ్వాసం ఉంచితే సరిపోదు, నమ్మితే సరిపోదు. అందుకే టైటిల్ అర్థం కావాలంటే 2 రోజులు పడుతుంది. మేము ఏ టైటిల్ వేసినా అది అర్థం కావాలంటే 2 రోజులు పట్టుద్ది. దేవుడిని నమ్ముకున్నావా? దేవుణ్ణి తెలుసుకున్నావా? తెలుసుకుంటే నువ్వేం చేస్తావంటే, దేవుడు పక్షాన దేవుడు నాకేం అనుగ్రహించాడు? ఆయన పక్షాన శ్రమ పడుటయు మనకి దేవుడు ఏం చేశాడట? అనుగ్రహించాడట. మరి ఎంతమంది శ్రమ పడతారు? ఎంతమంది జీవితాలు ఇస్తారు? ఎంతమంది దేహాలు ఇస్తారు? ఎంతమంది మీ కష్టార్జితాన్ని ఇంకో ఇలాంటి సభలు ఖర్చు పెడతారు? ₹1,000 ఎవరు ఖర్చు పెడతారు? శ్రమ పడాలి. ఎందుకు శ్రమ పడాలి? మీకు ఒక మాట చెప్తాను. ఉదయాన్నే మనం పొలానికి వెళ్ళిపోయి శ్రమ పడుతుంటే మనకేమొస్తుంది? జీతం వస్తుంది. ఉద్యోగానికి వెళ్తే మనకేమొచ్చింది? జీతం వచ్చింది. వ్యాపారం చేస్తే కష్టపడి వ్యాపారం చేస్తే మనకేమొచ్చింది? లాభం వచ్చింది. లాభము, జీతము, ఏమండి, ఇవన్నీ మన బ్రతకడానికైతే భూమి మీద దేవుడి కొరకు పడే శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇగో ఇలాంటి సభలు మేము పడే కష్టం, మీరు పడే కష్టం, ఈ సభల కోసం ఎంతమంది పిల్లలైతే కష్టపడ్డారో, ఈ కష్టాలు, ఈ శ్రమలు ఎవరి కోసం తెలుసా? దేనికోసమో తెలుసా? అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం చూడండి, చివరి మాట. ఎందుకు పడాలి శ్రమలు? ఆయన శ్రమలు కూడా మనకి ఎందుకు అనుగ్రహించాడంటే, ఇదిగో ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలా. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనం మీరు చూడండి. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసంలో నిలకడగా ఉండండి. శ్రమలు వచ్చినాయి కదా అని పడిపోకండి. ఇక్కడ పడిపోతారు అందరూ. మీరు ఇందాని చెప్తున్న మాటలు మీకు గుర్తుందో లేదో,
యోబు గారి జీవితంలో శ్రమ రాగానే యోబు గారు బాగానే ఉన్నారు, కానీ ఎవరు పడిపోయారు? యోబు గారి భార్య పడిపోయింది. అందుకే చెప్తున్నాడు, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షముగా, ఆయన పక్షాన కింద మీరు చదువుకున్నారు కదా, ఆయన యందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు అని చదువుకున్నారు కదా ఇందాక. ఇప్పుడు దాని కంటిన్యూషన్ అనమాట ఇది. ఎందుకు మనం శ్రమలు పడాలంటే ఇప్పుడు చెప్తున్నాడు, విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో మనం ఏం చేయాలట? ప్రవేశించాలి. అంటే భూమి మీద దేవుడి కొరకు పడే ఈ ప్రతి శ్రమ నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? దేవుని రాజ్యానికి తీసుకుని వెళుతుంది, స్వర్గానికి తీసుకుని వెళుతుంది, పరలోకానికి తీసుకుని వెళుతుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. భూమి మీద నీ కష్టార్జితాన్ని ఇచ్చో, నీ జీవితాన్ని ఇచ్చో, నీ ప్రాణాలు పణంగా పెట్టో దేవుడి కోసం బ్రతుకుతానంటే ఆయన నీకేం అన్యాయం చేయడు. మరణించిన మరుక్షణం ఆయన రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోకి తీసుకుని యుగయుగాలు యుగయుగాలు నిన్ను సంతోషపెట్టే లోకంలో నిన్ను ఉంచుతాడు. సదాకాలము ఆయన తన పక్కన నిన్ను ఉంచుకుంటాడు. భూమి మీద ఈ చిన్న చిన్న కష్టాలు, భూమి మీద ఈ చిన్న చిన్న శ్రమలు దేవుడి కోసం నువ్వు పడితే దేవుడు నిత్యరాజ్యం, పరలోకాన్ని నీకు ఎవడి శాశ్వతంగా ప్రసాదించబోతున్నాడు. ఈ సంగతి చాలామందికి తెలీదు, తెలుసుకోలేదు ఇంకా ఈ సంగతులు ఏవి. అందుకే చాలామంది దేవుడు పని చేయరు, సువార్త ఉండదు, సభలు ఉండవు, కార్యక్రమాలు ఉండవు. తెలుసుకుంటే దేవుడు పని చేయి. అబ్రాహాం తెలుసుకున్నాడు, పని చేశాడు. యాకోబు తెలుసుకున్నాడు, పని చేశాడు. అపోస్తులు తెలుసుకున్నారు, కార్యాలు చేశారు. నువ్వు నేను ఈరోజు ఈ తరంలో దేవునికి ప్రతినిధులంగా, క్రైస్తవులంగా బైబిల్ పట్టుకున్న మన జీవితంలో ఏవి కార్యాలు? దేవుడు అనగానే ఆశీర్వాదాలు, సంపాదన, డబ్బు ఇదనుకున్నావా దేవుడు అంటే? కాదు. నీకున్నవన్నీ ఇవ్వాలి, చివరికి నీ జీవితం ఇవ్వాలి, నీ ప్రాణం ఇవ్వాలి, అన్నీ ఆయన కోసం పరంగా పెట్టి నిత్యరాజ్యం, పరలోకం నీ కోసం ఎదురు చూస్తుంది. దాన్ని మిస్ చేసుకోక. ఏముంది లోకంలో? డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఇల్లుల, ఆస్తుల, పొలాల. మరణించిన మరుక్షణం అన్ని శాశ్వతంగా విడిచిపెట్టేవి, ఇవేవి నీతో రావు. ఆ ఉన్న దాంట్లో నీకు ఇచ్చిన స్థితిని ఉపయోగించి దేవుడి కోసం పనిచేయి, కష్టపడు, సువార్త ప్రకటించు. నీకు ప్రకటించడం రాకపోతే ఇలా ప్రకటించే వారికి తోడుగా ఉండి సభలు పెట్టించు, సేవకులు తీసుకెళ్ళు. అప్పుడు నీకు పరలోకం నీ కొరకు ఎదురు చూస్తుంది. కనుక తెలుసుకున్న వాళ్ళు పని చేయాలి. తెలుసుకున్న యోబు సేవ చేశాడు. కష్టం వచ్చినా లేదు దేవుడే అన్నాడు. అంతటి విశ్వాసానికి, భక్తికి నీ ఆత్మీయ జీవితం రావాలి. అప్పుడు నీకు కంప్లీట్గా దేవుడు తెలిసినట్టు. అంతే తప్ప బాగున్నప్పుడు దేవుడు, కష్టం రాగానే విశ్వాసంలో పడిపోతున్నావు అంటే నీకు ఇంకా సరిగా దేవుడు అర్థం కాలేదు అని తెలుసుకోండి. ఈ 2 దినాలు చెప్పినవి చాలా కొద్ది సంగతులు. ఉన్న టైంను బట్టి ఈ 2 దినాలు కొన్ని చెప్పాం మీకు దేవుడిని తెలుసుకోవడానికి. ఇలాంటివి ఎన్నో సంగతులు ఉన్నాయి బైబిల్లో. మీరు బైబిల్ చదవండి, బైబిల్లో రాయబడిన విషయాలు మీరు ఆలోచించండి. ఇలాంటి మాటలు ఇంకా వినాలనుకుంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది నాది, సిబిటి మియాపూర్ అని కొట్టగానే యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అందులో నేను చేసిన ప్రసంగాలు, వేల ప్రసంగాలు ఉన్నాయి, వినండి. మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి బైబిల్ గురించి, దేవుడి గురించి. చక్కగా మీరు ఇంట్లో ఉండే వాక్యం నేర్చుకోండి, దేవుడి గురించి బాగా ఆలోచించండి, దేవుడు పనిలో ఉండండి, దేవుడు ఉన్న లోకం, పరలోకానికి సిద్ధపడండి. క్రీస్తు 2వ రాకడని ఎదుర్కోవడానికి మీ జీవితాలను చక్కగా భద్రంగా సిద్ధం చేసుకుని, మేము పరలోకానికి రెడీ, మేము పని చేసాం దేవుడి కోసం, కార్యాలు చేసాం దేవుడి కోసం అని ఆ రాజ్యానికి, నిత్య రాజ్యానికి మీరు అందరూ సిద్ధపడండి.